హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ జనరల్ సైన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. సో దానిలో భాగంగా మనకి జనరల్ సైన్స్ లో వర్క్ కాన్సెప్ట్ మీద అయితే క్లాసులు చెప్పుకుందాం అండి. సో ఆల్రెడీ అంతకు ముందు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ సంబంధించి 4 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కానీ, మెజర్మెంట్స్ కానీ, సో ఫైనల్ గా ఆ చాప్టర్స్ అయితే 4 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ గా మెకానిక్స్ అయితే తీసుకున్నాం అండి. సో దీనిలో ఫస్ట్ టాపిక్ గా వర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దీంట్లో టోటల్ గా 100 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్పి, ఎన్టీపీసీలో, ఏఎల్పిలో, గ్రూప్ డిలో, జేఈలో, మనకి టెక్నీషియన్స్ లో ఇలా ప్రీవియస్ గా అడిగినటువంటి ఇయర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏ ఇయర్ వచ్చింది, ఏ బిట్ అనేటువంటిది క్లియర్ గా అయితే చెప్పడం జరుగుతుంది. సో న్యూమరికల్ అనేటువంటిది చాలా కొంతమంది కష్టం అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్ లో. సో వాటిని కూడా ఈజీగా స్కోర్ చేయడానికి అయితే చెప్పడం జరుగుతుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ బిట్ చూద్దామండి. సో మెకానిక్స్ లో వర్క్ టాపిక్ లో ఫస్ట్ బిట్ అండి, 151వ బిట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్? సో ఈ క్రింది వానిలో ఏది మోర్ వర్క్ కి చూపిస్తుంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి ఏ రైజ్డ్ హ్యామర్. సో బాగా పైకెత్తినటువంటి హ్యామర్. అలాగే బుల్లెట్, ఆప్షన్ బి వచ్చేసి ఏ బుల్లెట్ ఫైర్డ్ గన్. సో ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ది గన్. అలాగే ఆప్షన్ సి వచ్చేసి మూవింగ్ స్టోన్. ఆప్షన్ డి వచ్చేసి రొటేటింగ్ వీల్. సో మనకి ఆల్రెడీ ఈ వర్క్ కాన్సెప్ట్ మీద మనం లైవ్ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. సో 5 లైవ్ క్లాసెస్ ఉన్నాయి. సో 5 లైవ్ క్లాసెస్ లో కూడా మనం టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఇవన్నీ ఒక వీడియోలో ఉండాలని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఈ వర్క్ కాన్సెప్ట్ మీద అయితే ఈ బిట్ అయితే ఆల్రెడీ మనకి ఏఎల్పిలో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో ఇది ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ లో 31/8/2018 షిఫ్ట్ 3 లో అడిగారు. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి 12/10/2018 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ 2 టైమ్స్ అయితే రిపీట్ అయింది 2018లో. సో మనకి ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ డూ మోర్ వర్క్? ఈ క్రింది వానిలో ఏది మోర్ వర్క్ అంటున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ది గన్. సో మనకి బుల్లెట్ అనేటువంటిది ఫైర్ అవుతుందండి గన్ లో నుంచి. సో గన్ చేత పేల్చబడినటువంటి బుల్లెట్ అనేటువంటిది మోర్ వర్క్ అయితే క్రియేట్ చేసింది. సో ఆన్సర్ వచ్చేసి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 152 బిట్ చూద్దామండి. ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్ డిస్ప్లేస్ అన్ ఆబ్జెక్ట్ త్రూ 2 మీటర్స్. సో మనకి ఇక్కడ ఒక ఫోర్స్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ని 2 మీటర్స్ అయితే దాన్ని డిస్ప్లేస్ చేసింది అంటున్నాడు. అండ్ డస్ వర్క్ ఆఫ్ 20 జౌల్స్. అయితే అది వర్క్ అనేటువంటి 20 జౌల్స్ అయితే జరిగింది అంటున్నాడు. సో అయితే యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్. సో యాంగిల్ అండ్ డిస్ప్లేస్మెంట్ కి అలాగే ఫోర్స్ కి యాంగిల్ ఎంత అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఒక ఫార్ములా అయితే చెప్తున్నాను చూడండి. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. సో ఇదండి, ఈ ఫార్ములా బేస్ చేసుకుని మొత్తం వర్క్ అనేటువంటిది రన్ అవుతుందండి. వర్క్ కాన్సెప్ట్ అనేటువంటిది మొత్తం రన్ అవుతుంది. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా అనేటువంటిది వర్క్ అండి. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ కాస్ థీటా, ఎఫ్ఎస్ కాస్ థీటా అంటారు. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా వర్క్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది మనకి ఏఎల్పి టెక్నీషియన్ 28/2018 షిఫ్ట్ 2 లో అడిగారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనకి ఏఎల్పిలో రిపీటెడ్ గా క్వశ్చన్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా అంటున్నా. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ప్రకారం ఏమి ఇచ్చారు ఒకసారి రాస్తున్నా చూడండి. ఇన్పుట్ వర్క్ వచ్చేసి 20 జౌల్స్ ఇచ్చాడు. అలాగే ఫోర్స్ వచ్చేసి 20 న్యూటన్స్ ఇచ్చాడు. అలాగే డిస్ప్లేస్మెంట్ వచ్చేసి డిస్ప్లేస్ ఎంత అంటున్నాడు, 2 మీటర్స్ అన్నాడు. సో 2 మీటర్స్ అంటున్నాడు. సో థీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. సో ఇలా అడిగినప్పుడు, సో మనకి ఇలా ఇచ్చినప్పుడు సో వర్క్ 20 జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత 20 న్యూటన్స్, అలాగే డిస్ప్లేస్మెంట్ ఎంత 2 మీటర్స్, కాస్ థీటా తెలియదు, అంతే కదండి. సో ఈ 20 క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇదేగా మనకు వచ్చింది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎప్పుడు థీటా అనేటువంటిది కాస్ థీటా అనేటువంటిది 1/2 అవుతుంది కాస్ 60 డిగ్రీస్ అయినప్పుడు. థీటా 60 డిగ్రీస్ అయినప్పుడు కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. అంటే థీటా వాల్యూ ఎంత, యాంగిల్ ఎంత, 60 డిగ్రీస్. సో మనకి 60 డిగ్రీస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇవి యాంగిల్స్ అండి.
సో ఇది 60 degrees అండి, 600 కాదు 60 degrees. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది 30 degrees, ఇది 90 degrees, ఇది 0 degrees. సో ఆప్షన్ ఏ 60 degrees ఉన్నటువంటి అయితే రైట్ ఆన్సర్ అండి. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏ ఫోర్స్ 20 newtons displace an object through a 2 meters and does a work 20 joules. The angle between the force and displacement. So work is equal to force into displacement into cos theta. So work value 20 joules, alage force value 20 newtons, displacement 2 meters into cos theta. So cos theta is equal to 1/2. Theta అనేటువంటిది 60 degrees అయినప్పుడు cos 60 1/2 అవుతుందండి. సో 60 degrees అనేటువంటి ఆప్షన్ అది ఓన్లీ ఆప్షన్ ఏ. అలాగే 153వ బిట్ చూద్దామండి. సో 153వ బిట్ చూడండి. సో ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే, మనకి ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చనే. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగారండి. సో మనకి ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగినటువంటి బిట్. సో ఒకసారి క్వశ్చన్ అయితే చూడండి. ఏ పోర్టర్ రైజ్ 12 kg ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ పుట్ ఆబ్జెక్ట్ 1.5 meter అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఆన్ హిస్ హెడ్. క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో వర్క్ డన్ అంతా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫస్ట్ ఇన్పుట్ రాస్తున్నాను చూడండి. మాస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 12 kg మాస్ ని ఒక పోర్టర్ అంటే కూలివాడు తన నెత్తి మీద పెట్టుకుని ఉన్నాడు. సో సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుండి ఎంత హైట్ లో ఉంది అంటున్నాడు? తన హెడ్ కి 1.5 meters హైట్ లో ఉంది అంటున్నాడు. అయితే వర్క్ డన్ ఎంత అంటున్నాడు. సో ఇది ఇన్పుట్ అండి. సో అతను ఇచ్చినటువంటి క్యాల్కులేషన్ ఇచ్చినటువంటి ఇన్పుట్. సో మనం దీన్ని ఏం చేయాలి అంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వర్క్ డన్ అనేటువంటిది ఇది పొటెన్షియల్ ఎనర్జీతో రిలేటెడ్ గా ఉందండి. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. సో ఎం అనేటువంటిది ఇక్కడ మనకి ఎం అంటే 12 kgs మాస్ కదండి. సో 12 kg. జీ వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ 10 meter/s² అని ఇచ్చాడు. సో జీ వాల్యూ 10 తీసుకుందాం. హైట్ ఎంత అంటున్నాడు? సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి 1.5 meters అబోవ్ హైట్ లో ఉంది అంటున్నాడు. సో ఒక మనిషి 1.5 meter అబోవ్ హైట్ లో తన హెడ్ మీద ఈ 12 kg వెయిట్ ని అయితే మోస్తున్నాడు. సో ఈ 12 kg వెయిట్ ని అయితే మోస్తున్నాడు. ఇది డయాగ్రామ్. సో ఈ విధంగా డయాగ్రామ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా కూడా మనం చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి. 10 into 1.5 అంటే 15. సో 15 into 12. సో 15 into 12 అంటే క్యాల్కులేషన్ వస్తే డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. 180 joules. సో 180 joules ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 4/10/2018 షిఫ్ట్ 1 లో అడిగారు. సో చాలా అంటే చాలా ఈజీ అండి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. సో ఈ ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ అటువంటి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే 154 క్వశ్చన్ చూద్దామండి. 154 క్వశ్చన్ ఒకసారి చూడండి. an aeroplane traveled 4000 meters distance and work done is 20,000 joules. సో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటున్నాడు? 4000 meters అయితే ట్రావెల్ చేసింది అంటున్నాడు. సో వర్క్ డన్ ఎంత అంటున్నాడు? వర్క్ డన్ అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు 20,000 joules. అయితే దెన్ ద అప్లైడ్ ఫోర్స్ అంటున్నాడు. సో ఫోర్స్ ఎంత అంటున్నాడు? సో ఆల్రెడీ నేను చెప్పాను, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఈ ఫార్ములా తెలిస్తే క్వశ్చన్ అయితే చేసేవచ్చు. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇన్పుట్ వాల్యూస్ దీంట్లో సబ్మిట్ చేస్తున్నాను ఫార్ములాలో. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో మనకి వర్క్ డన్ అంత 20,000 joules. 20,000 joules ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత? 4,000. ఫోర్స్ తెలియదు, మనం ఫోర్సే క్యాల్కులేట్ చేయాలి. సో ఫోర్స్ అనేటువంటిది క్యాల్కులేట్ చేయాలి. డిస్టెన్స్ ఎంత? 4000 meters అనేటువంటిది ట్రావెల్ చేసిన అంటున్నాడు. సో ఇది మీటర్స్. ఈ 4000 దీంట్లో 20,000 లో 5 times అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 newtons. సో 5 newtons అనేటువంటిది ఆప్షన్ అండి. సో మనకి 5 newtons ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదేమి లేదండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఈ ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ అనేటువంటిది చాలా అంటే చాలా ఈజీ. సో ఇది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి లో 10/12/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో మీకు ఏ షిఫ్ట్ ఏ టైంలో అడిగారు కూడా, ఏ షిఫ్ట్ లో అడిగారు, ఏ రోజు అడిగారు, ఏ ఎగ్జామ్ లో అడిగారు కూడా మీకు క్లియర్ గా చెప్తున్నాను. అలాగే 155 బిట్ చూడండి. ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ an object at a point above the ground it defined as the work done in. So the gravitational potential energy of an object. So gravitational potential energy P అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ యొక్క పాయింట్ అబౌవ్ ద గ్రౌండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్ డన్ ఇన్ డాష్ అన్నాడండి. అయితే ఇచ్చినటువంటి దాంట్లో 4 ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ 4 ఆప్షన్స్ ఏంటి? లిఫ్టింగ్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద పాయింట్ ఆపోజిట్ టు ద గ్రావిటీ. సో అదొకటి. ఆప్షన్ బి వచ్చేసి అప్లయింగ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆన్ ఇట్, కీపింగ్ ఇట్ సెంటర్. ఆప్షన్ డి వచ్చేసి ప్లేసింగ్ ఆన్ ఇట్ గ్రౌండ్ ద అగైన్స్ట్ ద గ్రావిటీ.
సో ఇదేం కాదండి. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ద పాయింట్ అబౌవ్ ద గ్రౌండ్ అనేటువంటిది ఏంటంటే డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్ నే. సో దీన్ని వర్క్ డన్ లో డిఫైన్ చేస్తాం. P ఈజ్ ఈక్వల్ టు mgh, వర్క్ ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు mgh కింద అయితే దీన్ని డిఫైన్ చేస్తాం. ఇది కూడా వర్క్ కింద చెప్తాం. అయితే ఇట్ లిఫ్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో ఇది ఒక గ్రౌండ్ నుంచి లిఫ్ట్ చేశారు అట్ పాయింట్ ఆపోజిట్ టు ద గ్రావిటీ. గ్రావిటీకి ఆపోజిట్ గా గ్రౌండ్ నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది 22/10/2018 షిఫ్ట్ 2 లో గ్రూప్ డి లో 22/10/2018 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వర్క్ డన్ ఇంక్రీజెస్ 5 meters second to 10 meters second బై ఎ కార్ ఆఫ్ 800 kg ఈజ్. సో మనకి ఇప్పుడు వర్క్ డన్ అయితే అడుగుతున్నాయండి. సో ఈ వర్క్ డన్ ఎలా అడుగుతున్నాడు? 800 kgs కార్ ఉంది కదండి. సో మాస్ ఇచ్చేసాడు. సో 800 kgs యొక్క మాస్ అనేటువంటిది ఇనిషియల్ స్పీడ్ అంతా 5 meter per second నుంచి తర్వాత స్పీడ్ కి అంతా 10 meter per second కి అయితే రైజ్ అయింది. అప్పుడు వర్క్ డన్ ఎంత అని అంటున్నాడు. సో అప్పుడు వర్క్ డన్ ఎంత అని అడిగాడు. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఒక ఫార్ములా అయితే ఉంటుందండి. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, సో సింపులే, పెద్ద కష్టమేం కదండి. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ m v2 ఫైనల్ వెలాసిటీ స్క్వేర్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ స్క్వేర్. ఈ రెండు యొక్క డిఫరెన్స్ అనమాట. సో దీన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారనమాట. సో హాఫ్ ఇంటూ మాస్ ఎంత అండి? 800 kg. సో 800 kg ఇంటూ ఫైనల్ వెలాసిటీ ఎంత? 10. అంటే v2 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100. అలాగే v1 ఎంత? 25 అంటే 5 స్క్వేర్ అంటే 25. సో ఈ 2 అనేది ఉంది 800 లో 400 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో 400 ఇంటూ 100 లో నుంచి 25 తీసేస్తే 75. సో అంటే 75 ఇంటూ 400. సో మనకి 75 ఇంటూ 400 అంటే మనకి 30,000 వస్తుంది. సో ఇది 30,000 జౌల్స్. సో మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడు? 30 కిలో జౌల్స్ ఇచ్చాడు. అంటే ఈ 1000 ని కిలో కింద రాసుకోవచ్చు. అంటే 30 కిలో జౌల్స్ కింద అయితే చేసుకోవచ్చు. సో 30 కిలో జౌల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి. An object of 1 kg is dropped. So an object of 1 kg is dropped to the ground from height of 30 meters. సో 30 meters నుంచి 1 kg అనేటువంటి డ్రాప్ అయింది అన్నాడు. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ? G ఈజ్ ఈక్వల్ టు 10 meter per second square అన్నాడు. సో సేమ్ అండి, పెద్ద క్వశ్చన్ ఏం కాదు, ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదే. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు PE ఈజ్ ఈక్వల్ టు mgh. సో మనకు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. మాస్ ఎంత ఇచ్చాడు? 1 kg మాస్. జీ వాల్యూ ఆల్రెడీ 10 తీసుకోమన్నాడు. హైట్ ఎంత అంటున్నాడు? 30 meters హైట్ నుంచి అయితే డ్రాప్ అయింది అంటున్నాడు. అంటే 3,300 జౌల్సే కదా. 10 into 30 300 జౌల్స్. సో 300 జౌల్స్ ఆప్షన్ ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 19/9/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ప్రీవియస్ క్వశ్చనే. సో ఈజీ క్యాలిక్యులేషన్. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgh అనేటువంటి ఫార్ములా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే 158వ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 158వ క్వశ్చన్. ఏ పర్సన్ పికప్ 20 kg ఆఫ్ గూడ్స్. సో మాస్ ఇచ్చాడు. సో మాస్ ఎంత అంటున్నాడు? 20 kg ఆఫ్ గూడ్స్ 2 meters అబౌవ్ ద గ్రౌండ్. సో హైట్ ఎంత అంటున్నాడు? 2 meters అబౌవ్ ద గ్రౌండ్ నుంచి ఇట్ కీప్స్ ఆన్ హిస్ హెడ్. సో వర్క్ డన్ బై ద పర్సన్ ఈజ్ అన్నాడు. సో వర్క్ డన్ ఎంత అంటున్నాడు? సో వర్క్ సేమ్ క్వశ్చన్ అండి. వర్క్ డన్ ఇందాక ఇచ్చిన క్వశ్చన్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు PE ఈజ్ ఈక్వల్ టు mgh పొటెన్షియల్ ఎనర్జీ. సో మాస్ ఎంత? 2. జీ వాల్యూ 10 తీసుకుందాం. హైట్ ఎంత అంటున్నాడు? 2 meters అంటున్నాడు. సో మాస్ 20 అండి. అంటే 2 into 20 అంటే 40 into 10 400 జౌల్స్. సో మనకి 400 జౌల్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఇది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకి గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి 17/9/2018 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే 159వ క్వశ్చన్ చూద్దాం. సో మనకి an object of 1 kg is raised 10 meters above the surface of the earth. Then work done by the gravitational force will be. సేమ్ క్వశ్చన్ అండి. కాకపోతే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఒకసారి చూడండి. 98 జౌల్స్ మైనస్ 9.8 జౌల్స్ 9.8 జౌల్స్ మైనస్ 98 జౌల్స్. సో ఆప్షన్స్ అయితే ఇక్కడ చాలా కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడండి.
సో ఎందుకంటే ఈజీగా కన్ఫ్యూజ్ అవుతామండి, మనకి మైనస్ లో ఉంది కాబట్టి ఈజీగా అయితే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేటా రాసుకుందాం. మాస్ ఎంత ఇచ్చాడు, 1 kg ఇచ్చాడు. అయితే ఎంత హైట్ రైజ్ చేశాను అంటున్నాడు, 10 meter సర్ఫేస్ ఆఫ్ ది అబౌవ్ ద ఎర్త్. అప్పుడు మనకి గ్రావిటేషనల్ కి ఆపోజిట్ లో ఇచ్చినట్టే కదా. సో వర్క్ డన్ ఎంత అంటున్నాడు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. జీ వాల్యూ ఎంత అంటున్నాడు, 9.8 అంటున్నాడు, 9.8 meter/s² అన్నాడు. సో W ఈజ్ ఈక్వల్ టు mgh. సో మనకి ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు mgh కాబట్టి గ్రావిటేషనల్ కి ఆపోజిట్ లో కాబట్టి ఇలా పైకి మూవ్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్. సో m అంతా 1 kg, G వాల్యూ 9.8, హైట్ 10 meters. సో 9.8 into 10 అంటే 98 joules. సో 98 joules అనేటువంటి 98 joules అయితే నాకు వచ్చింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, when the displacement is opposite direction to the force of, ఒక్క నిమిషం ఇక్కడ కొంచెం క్లారిటీ తీసుకోండి. an object 1 kg is raised above the surface of the earth. Raised 10 meters above the surface of the earth. The work done by the gravitation will be 9.8 meter/s. సో ఇక్కడ మనకి వర్క్ డన్ ఎంత వచ్చిందంటే 98 joules వచ్చిందండి. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది ఫోర్స్ కి ఆపోజిట్ లో జరిగింది కాబట్టి మనం మైనస్ వాల్యూ తీసుకోవాలి. ఎందుకంటే ఫోర్స్ అనేటువంటిది మనకి పైనుంచి చూస్తాం, పైనుంచి అప్లై అవుతుంటే బాడీ అనేటువంటిది నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయింది. సో ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయింది కాబట్టి వర్క్ డన్ అనేటువంటిది నెగిటివ్ లో ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి -98 joules. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 20/9/2018 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఇలాంటి నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసైతే క్వశ్చన్ ఆన్సర్ చేయాలండి. ఎందుకంటే మనకి డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది ఫోర్స్ కి ఇన్ డైరెక్షన్ లో ఉందా, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉందా అనేటువంటి చూడాలి. సో ఇన్ డైరెక్షన్ లో ఉంటే పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో ఈ ఒక్క లాజిక్ తెలిస్తే క్వశ్చన్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అలాగే 160 క్వశ్చన్ చూడండి. సో 160 క్వశ్చన్, ఏ మ్యాన్ రైజ్డ్ 20 kg ఆబ్జెక్ట్. సో 20 kg ఆబ్జెక్ట్ ని అయితే రైజ్ చేశాను అంటున్నాడు మ్యాన్, ఒక మనిషి, ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ పుట్ ద ఆబ్జెక్ట్ ఇస్ 2 meter అబౌవ్ ద ఆన్ హిస్ హెడ్. సో 2 meters అనేటువంటి అతని యొక్క హెడ్ మీద పెట్టుకుంటున్నాడు. అయితే క్యాల్కులేట్ ద వర్క్ డన్ బై ది మ్యాన్, G ఈజ్ ఈక్వల్ టు 10 meter/s² అంటున్నాడు. G వాల్యూ ఎంత అంటున్నాడు, 10 meter/s² అంటున్నాడు. అయితే వర్క్ డన్ ఎంత అని అంటున్నాడు. సో మనకి ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటి, మాస్ ఎంత అంటున్నాడు 20 kg, అలాగే హైట్ ఎంత అంటున్నాడు 2 meters. అయితే వర్క్ డన్ ఎంత అంటున్నాడు. G వాల్యూ ఎంత ఇచ్చాడు, 10 meter/s² ఇచ్చాడు. సో సేమ్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgh. సో ఈ ఫార్ములా సబ్మిట్ చేయండి. సో m అంటే ఎంత ఇక్కడ 20 kg, హైట్ ఎంత 2, G వాల్యూ 10. సో 40 అంటే 400. సో 400 joules అనేటువంటి ఆప్షన్ ఏది, సో 400 joules. సో 400 joules అనే ఆప్షన్ సి ఆప్షన్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ 24/9/2018 షిఫ్ట్ 2 లో అడిగారండి. రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. సో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, సో మళ్ళీ రిపీట్ అయింది. సో మనకు ఒక షిఫ్ట్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ ఇంకో షిఫ్ట్ లో ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉందండి ఈ క్వశ్చన్ ద్వారా, మనకు అర్థం అవుతుంది. అలాగే నెక్స్ట్ 161 బిట్ చూద్దామండి. సో ఈ 160 బిట్ ఒకసారి చూడండి. When an object moves 1 meter above distance by 1 Newton force, the direction of force, then work done will be అన్నాడు. అయితే ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అయితే మళ్ళీ క్లియర్ గా చూడండి. వెన్ అన్ ఆబ్జెక్ట్ మూవ్ 1 meter డిస్టెన్స్ బై 1 Newton ఫోర్స్, అయితే 1 meter డిస్ప్లేస్మెంట్ అయితే జరిగింది ఆబ్జెక్ట్ అనేటువంటిది. ఎలా, 1 Newton ఫోర్స్ అప్లై చేయడం వల్ల. అయితే అది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లోనే, ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ లోనే జరిగింది అంటున్నాడు. అయితే ద వర్క్ డన్ విల్ బి అంటున్నాడు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఎంత అంటున్నాడు ఇక్కడ 1 Newton, అలాగే డిస్ప్లేస్మెంట్ ఎంత అంటున్నాడు 1 meter అంటున్నాడు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1 కదా, అంతే కదండి. సో 1 into 1 అంటే 1 joule. సో 1 into 1 joule ఆప్షన్, ఇది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఏఎల్పీలు ఇచ్చాడండి. సో మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ ఇచ్చిన క్వశ్చన్ 20/8/2018 షిఫ్ట్ 2 లో అడిగారు. సో ఈజీ క్వశ్చనే, కాకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అక్కడ 10 ఉంది, 100 ఉంది, 0.01 joule ఉంది, అలాగే 1 joule ఉంది. సో మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ మార్చేయచ్చు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఈ ఫార్ములా తెలిస్తే
1 into వర్క్ అనేది ఫోర్స్ అని 1 న్యూటన్ అన్నాడు, డిస్ప్లేస్మెంట్ 1 మీటర్ అన్నాడు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1, వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1 కాబట్టి 1 జౌల్. సో 1 జౌల్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే 162 బిట్ చూడండి, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ద వర్క్ డన్ బై మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ హోల్డింగ్ 10 kg సూట్ కేస్ ఈజ్. సో ఒక అతను సూట్ కేసు ఇచ్చుకుని హోల్డ్ చేస్తూ ప్లాట్ఫామ్ మీద ఉంచున్నాడు అంటున్నాడు 10 kg సూట్ కేస్ ని. అయితే వర్క్ డన్ ఎంత అంటున్నాడు. సో మ్యాన్ అనేటువంటి వాడు, ఒక మ్యాన్ ఇలా నుంచుని ఉన్నాడు ప్లాట్ఫామ్ మీద, ఒక 10 kg సూట్ కేసుని నెత్తి మీద పెట్టుకుంటామో లేకపోతే చేతితో పట్టుకోవడమో చేస్తున్నాడు. అయితే వర్క్ డన్ ఎంత అంటున్నాడు. సో వర్క్ డన్ ఎంత అన్నప్పుడు ఫోర్స్ ఎంత అంటున్నాడు. ఫోర్స్ కానీ మాస్ కానీ ఎంత, 10 kg. సో మాస్ ఇజ్ ఈక్వల్ టు 10 kg. డిస్టెన్స్ ఏమైనా కదిలాడు, అటు ఇటు ఏమైనా మూవ్ అయ్యాడా, డిస్టెన్స్ ఏమైనా మూవ్ అయిందా. సో డిస్టెన్స్ కానీ హైట్ కానీ ఏమి ఇవ్వాలి అంటే 0. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు mgh లేదా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఈ రెండిట్లోనూ ఈ హెచ్ వాల్యూ ఎస్ వాల్యూ 0 కాబట్టి టోటల్ గా వర్క్ అనేటువంటిది 0. సో టోటల్ గా వర్క్ అనేటువంటిది జరగలేదు అని అర్థం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. 0 జౌల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. అతను స్టాండింగ్ పొజిషన్ ఉన్నాడు అంటే డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది 0. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది 0. సో ఇది ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ 21/8/2018 షిఫ్ట్ 1 లో అడిగాడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి మనల్ని ఎలిమినేట్ చేయడానికి అయితే ఉంటాయండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి మనం 10 kgs ఇంటూ మాస్ ఇంటూ 10 kgs మాస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgh ఫార్ములాలో 10 kgs మాస్, అలాగే జీ వాల్యూ 10, హెచ్ వాల్యూ 1 పెట్టేసి 10 into 10 100 జౌల్స్ అని పెట్టేస్తాం. సో అప్పుడు రాంగ్ అయిపోద్ది, మనం ఎలిమినేట్ అయిపోతాం. ఎందుకంటే మనల్ని ఈజీగా పక్కదారి పట్టించేసాడు. సో ఇలా చేయకూడదండి. సో అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది 0 కాబట్టి, సో డిస్ప్లేస్మెంట్ కన్సిడర్ చేసుకుని మనం క్వశ్చన్ అయితే చేయాలి. సో అప్పుడు 0 జౌల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం కన్ఫ్యూజ్ చేసే విధంగా చెప్పాను, క్లియర్ పాత్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అలాగే 163 బిట్ చూడండి. A 4.0 kgs object is moving horizontally with the speed of 5 meter per second square. To increase the speed 10 meter per second, the amount of network required to be done in the object is. So మనకి ఇనిషియల్ వెలాసిటీస్, ఫైనల్ వెలాసిటీస్ తో క్వశ్చన్ ఇచ్చాడు. ఆల్రెడీ మీకు నేను ఈ క్వశ్చన్ అంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ మోడల్లో ఈ క్వశ్చన్ అయితే మనం చేసుకుందాం. సో ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ బేస్ చేసుకుని అయితే ఈ క్వశ్చన్ అయితే చేయొచ్చండి. సో ఈ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఇది వర్క్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. సో ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో ½ ఇంటూ మాస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి ఆల్రెడీ 4 kg ఇచ్చాడు. సో మాస్ 4 kg. అలాగే v2 ఎంత 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మైనస్ v1 ఎంత ఇచ్చాడు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ కాబట్టి, స్పీడ్ కాబట్టి 10 మీటర్ పర్ సెకండ్, అలాగే 5 మీటర్ పర్ సెకండ్. సో ఈ 2 దీంట్లో 2 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. 100 మైనస్ 25 ఇంటూ 2 అంటే ఇది 75 అవుతుంది. 75 ఇంటూ 2 అంటే 150. సో మనకి 150 జౌల్స్ అనేటువంటిది ఆన్సర్. సో 150 జౌల్స్ అనేటువంటి ఆప్షన్ ఏది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది మనకి ఏఎల్పీలో అడిగాడండి. సో ఏఎల్పీలో సో క్యాలిక్యులేటెడ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అడిగాడు. సో ఇది ఏఎల్పీలో టెక్నీషియన్ లో 9/8/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ అనేటువంటిది చాలా ఈజీ క్వశ్చన్. ఆల్రెడీ మనం ఇలాంటి క్వశ్చన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. సో ఏదైనా ఒక ఎగ్జామ్ లో ఒక మోడల్ క్వశ్చన్స్ అడిగితే వరుసగా అవే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ క్వశ్చన్ అడిగారు. అలాగే అంటే మనకి ఇలాంటి మోడల్ ఉంటుందని కూడా తెలిసి ఉండాలి, అప్పుడే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయలేం. అలాగే 164 క్వశ్చన్ చూడండి. ఏ బాల్ వేయింగ్ 0.1 కిలోగ్రామ్. సో ఒక బాల్ అనేటువంటిది 0.1 కిలోగ్రామ్ ఉంది. ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ స్టేషనరీ పొజిషన్ వెన్ ఇట్ ఫాల్స్ ఫ్రమ్ డిస్టెన్స్ 2 మీటర్స్. సో అది ఒక స్టేషనరీ పొజిషన్ నుంచి దాన్ని డ్రాప్ చేశారు. ఇట్ ఫాల్స్ 2 మీటర్ డిస్టెన్స్. అది 2 మీటర్ డిస్టెన్స్ అయితే మూవ్ అయింది. అంటే ఇక్కడ మనకి వెయిట్ ఇచ్చాడు. సో వెయిట్ ఎంత అంటున్నాడు 0.1 అంటే మాస్, దాని యొక్క మాస్ ఎంత 0.1 kg. సో అది ఎంత డ్రాప్ అయింది అంటున్నాడు 2 మీటర్స్ అయితే కిందకి డ్రాప్ అయింది అంటున్నాడు, అంతే కదండి. సో 2 మీటర్స్ అయితే కింద అయితే వాట్ విల్ బి ది వర్క్ డన్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ W ఈజ్ ఈక్వల్ టు mgh. సేమ్ ఫార్ములా, W ఈజ్ ఈక్వల్ టు mgh. సో m అంటే ఎంత 0.1,
G అంటే 10, ఇక్కడ G వాల్యూ 10 కన్సిడర్ చేసుకోండి. లేదు ఇక్కడ ఆప్షన్స్ చూడండి, 1.96, 1.96, -0.8, అలాగే 0.98 అలా ఉంది. సో అప్పుడు G వాల్యూ 9.8 తీసుకోవాలండి. సో G ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్. సో 9.8. అలాగే H ఎంత అంటున్నాడు, 2 మీటర్స్ అన్నాడు, ఇంటూ 2. సో 0.1, 0.98 అంటే ఎంత వస్తుంది, 0.098 వస్తుంది. సో 0.098 ఇంటూ 2 ఉంది కాబట్టి 1.96. సో మనకి ఇక్కడ 1.96 అనేటువంటి జౌల్స్ అయితే ఉంది. సో 1.96 జౌల్స్ అనేటువంటి ఆప్షన్ ఏది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ అయితే ఈజీ, క్యాలిక్యులేషన్ మీరు క్లియర్ గా చేసుకోండి. అలాగే 165 క్వశ్చన్ చూడండి. సో 165 క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ఎగ్జామ్స్ అడిగారు. వెన్ సేమ్ మోడల్స్ ఏనండి, కాకపోతే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయినా మనం ఈజీగా చేయగలిగేందుకు అవగాహన కోసం, ప్రాక్టీస్ కోసం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎవరు దీన్ని స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మనకు నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తేనే ఈ క్వశ్చన్ అటువంటిది ఈజీగా చేయొచ్చు. సో మీకు నేను చెప్పేటప్పుడు కొంచెం స్లో అనిపించుకుంటే మీరు త్వరగా క్యాల్కులేషన్ అయితే చేయండి. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, 165 చూద్దాం. వెన్ ద ఫోర్స్ extracted on object, the work done will be 0 if its displacement is. సో వర్క్ డన్ ఒక ఫోర్స్ అయితే అప్లై చేశాను అంటున్నాడు బాడీ మీద. సో ఒక బాడీ మీద ఫోర్స్ అయితే అప్లై చేశాను అంటున్నాడు, అయితే వర్క్ డన్ అనేటువంటిది 0 అన్నాడు. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అన్నాడు. సో సింపుల్ అండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఉన్నా సరే వర్క్ జరగలేదు అంటే ఆటోమేటిక్ గా డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది 0 అయితేనే వర్క్ డన్ 0 అవుతుంది. సో వర్క్ డన్ ఎప్పుడు 0 అవుతుంది, ఎయిదర్ ఫోర్స్ అన్నా 0 అవ్వాలి, లేదా డిస్ప్లేస్మెంట్ అన్నా 0 అవ్వాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి 0 అయితేనే. కానీ మనకి ఇచ్చినటువంటి కండిషన్స్ లో ఫోర్స్ 0 కాదు, సమ్ ఎక్స్ ఎంతో కొంత ఉంది అంటున్నాడు, అయితే డిస్ప్లేస్మెంట్ 0 అయినట్టే కదా. సో డిస్ప్లేస్మెంట్ ఈస్ 0. డైరెక్ట్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కూడా మనల్ని క్వశ్చన్ అనేటువంటి ఆర్ఆర్బి ఏఎల్పీలో అడిగాడండి, టెక్నీషియన్ లో 21/8/2018 షిఫ్ట్ 3 లో అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండి. సో మనకి సబ్జెక్ట్ తెలిస్తేనే ఇలాంటివి అటెంప్ట్ చేయగలుగుతాం. సో మీకు ఓవరాల్ గా చెప్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే 166 బిట్ చూద్దామండి. ఏ బాయ్ రైజెస్ బాక్స్ విత్ వెయిట్ ఆఫ్ 120 న్యూటన్స్. సో ఒక బాయ్ అనేటువంటి అతను ఒక బాక్స్ ని, ఒక వెయిట్ ని అయితే 120 న్యూటన్స్ ఫోర్స్ తో అయితే దాన్ని రైజ్ చేశాడు. అయితే త్రూ ఏ హైట్ ఆఫ్ 2 మీటర్స్ హైట్ తో, అంటే ఈ 120 న్యూటన్స్ ఉన్నటువంటి బాక్స్ ని 2 మీటర్స్ హైట్ అయితే లిఫ్ట్ చేశాడు అంటున్నాడు, రైజ్ చేశాడు, హైట్ రైజ్ చేశాడు. ద వర్క్ డన్ విల్ బి అంటున్నాడు. సింపుల్, మనం ఆల్రెడీ ఇప్పుడు మనం అంతకుముందు చెప్పుకున్నది, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత, 120 న్యూటన్స్. అలాగే డిస్ప్లేస్మెంట్ ఎంత, 2, అంటే 120 ఇంటూ 2 అంటే 240 జౌల్స్. సో 240 జౌల్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కడ ఎక్కువ అడుగుతున్నా అంటే ఏఎల్పీలో అడుగుతున్నా అండి. సో ఏఎల్పీ టెక్నీషియన్ 38/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్. అలాగే 167 క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఆన్సర్ తెలిసి వెంటనే కమెంట్ చేయండి. 167 క్వశ్చన్, ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ అన్నాడు. సో కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ అంటే మనకి సింపుల్ గా ఎనర్జీ అండి. ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ ఎనర్జీ. ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ ఎనర్జీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎనర్జీ యొక్క డెఫినేషన్ అండి ఇది. సో మనకి ఇది ఏఎల్పి టెక్నీషియన్ 31/8/2018 షిఫ్ట్ 3 లో అడిగారండి. ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ ఎనర్జీ. ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ ఎనర్జీ. సో ఎనర్జీ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే జౌల్. అలాగే వర్క్ యొక్క ఎస్ఐ యూనిట్ కూడా జౌలే. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ ఎనర్జీ. అలాగే 168 బిట్ చూద్దామండి. ద వాల్యూ ఆఫ్ వర్క్ ఈజ్ పాజిటివ్. సో వర్క్ అనేటువంటి వాల్యూ పాజిటివ్ అంటున్నాడు. దెన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాడీ అన్నాడు. సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాడీ అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఒక్కసారి ఆప్షన్స్ వెరిఫై చేసి చెప్పుకోవాలండి. ఎందుకంటే వర్క్ డన్ అనేటువంటి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎం ఇంటూ V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్. సో ఈ ఫార్ములాలో మనం చెప్పుకుంటాం. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ వర్క్ ఈజ్ పాజిటివ్, అంటే వర్క్ అనేటువంటిది పాజిటివ్ అన్నాడు. దెన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ డిక్రీజ్ హిజ్ ఎనర్జీ కాదు.
ఇట్స్ వాల్యూ విల్ బి జీరో కాదు, ఎందుకంటే వాల్యూ జీరో అయిపోతే మొత్తం జీరో అయిపోతుంది కాబట్టి కాదు. ఇట్ విల్ స్టే ఏంటి కాదు, ఇంక్రీజ్ హిస్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకి కన్జర్వేటివ్ ఫోర్స్ అనేటువంటిది గ్రేటర్ దాన్ జీరో ఉంటుంది కాబట్టి, అంటే వర్క్ డన్ బై ది కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేటువంటిది ఎఫ్ఎస్ ఇస్ గ్రేటర్ దాన్ జీరో. సో ఎఫ్ఎస్ఎస్ ఇస్ గ్రేటర్ దాన్ జీరో కాబట్టి, సో అలాంగ్ ద డైరెక్షన్ ఉంటుంది, సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 29/2018 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. సో మోస్ట్ అండ్ ఇంపార్టెంట్. అలాగే 169వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొజిషన్ ఈజ్ నో వర్క్ డన్. సో వర్క్ డన్ అనేటువంటి జరగలేదు అంటున్నాడు. ఈ కింది కండిషన్స్ లో వర్క్ డన్ అనేటువంటి జరగలేదు, ఆ కండిషన్ ఏంటి అంటున్నాడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడే. కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. ఏ కపుల్ స్టాండ్ విత్ హెయిట్ 10 kg ఆన్ హిస్ షోల్డర్. సో ఆల్రెడీ ఇలాంటిది మనం పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక అతను రైల్వే స్టేషన్ లో నుంచుని ఉన్నాడు, ఒక వెయిట్ పట్టుకుని అతను వర్క్ డన్ ఎంత అన్నాం, అప్పుడు జీరో అన్నాం. సో ఇక్కడ కూడా జీరో అంటే నో వర్క్ అనగా. సో కపుల్ స్టాండ్ విత్ వెయిట్ 10 kg ఆన్ హిస్ షోల్డర్. సో దిస్ ఇస్ వర్క్ ఈస్ జీరో, నో వర్క్ అనమాట ఇది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, సచిన్ వాక్స్ 4 meters. సో సచిన్ వాక్ చేశాడు అంటే కొంత ఎనర్జీ అయితే ఖర్చు చేశాడు. ఇది వర్క్ అనేటువంటిది పాజిటివ్. సో ఈ వర్క్ అనేటువంటిది పాజిటివ్, వాక్ చేశాడు కాబట్టి. అలాగే ఏ పోర్టర్ క్యారీస్ వెయిట్ ఫ్రమ్ ఏ బస్ స్టాండ్ టు కార్. ఫస్ట్ బస్ స్టాండ్ నుంచి కార్ కు మూవ్ అయ్యాడు కాబట్టి ఇది కూడా డిస్టెన్స్ అనేది పాజిటివ్ ఉంటుంది కాబట్టి వర్క్ కూడా పాజిటివ్. అలాగే అరుణ్ ప్లేస్ క్రికెట్ విత్ ఆన్ ఫీల్డ్. సో ఇది కూడా వర్క్ అనేటువంటిది పాజిటివ్. సో ఇక్కడ ఓన్లీ మనకి కపిల్ స్టాండ్స్ విత్ వెయిట్ 10 kg ఆన్ హిస్ షోల్డర్. 10 kg అనేటువంటిది తన షోల్డర్ మీద పట్టుకుని ఉంచున్నాడు కాబట్టి అక్కడ వర్క్ అనేటువంటిది జీరో. అతను మూవ్ అవ్వలేదు, ఎటు మూవ్ అవ్వట్లేదు, డిస్టెన్స్ అనేటువంటిది జీరో కాబట్టి వర్క్ ఈజ్ జీరో, అంటే నో వర్క్ అనేటువంటిది చెప్పొచ్చు. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ 19/9/2018 షిఫ్ట్ 3 లో అడిగాడు. సో ఇందాక నేను స్టేషన్ లో నుంచి వ్యక్తి అనేటువంటి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, అది ఏఎల్పి లో అడిగాడు. సో ఇది గ్రూప్ బి లో, అంటే క్వశ్చన్స్ అనేటువంటివి కొంచెం టెర్మినాలజీ మార్చి కాన్సెప్ట్ ని అదే కాన్సెప్ట్ తో మనకి రకరకాలుగా అయితే రిపీట్ చేస్తున్నాడు. సో మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అలాగే 170వ బిట్ చూడండి. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈస్ పాజిటివ్ వెన్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈస్ పాజిటివ్ అంటున్నాడు. సో ఫోర్స్ అనేటువంటిది పాజిటివ్ అంటున్నాడు, అయితే వర్క్ డన్ ఏంటి అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఈజీగా చేయాలండి, ఎందుకంటే ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చనే. సో డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఎప్పుడు పాజిటివ్ డైరెక్షన్. వర్క్ అనేటువంటిది పాజిటివ్ అయినప్పుడు, సో వర్క్ అనేటువంటిది పాజిటివ్ అయినప్పుడు ఫోర్స్ డైరెక్షన్ లోనే. సో ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇస్ పాజిటివ్ అన్నాడు, అంటే వర్క్ డన్ పాజిటివ్ అన్నాడు అండి ఇక్కడ. సో వర్క్ డన్ పాజిటివ్ అన్నాడు కాబట్టి వర్క్ డన్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఫోర్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు, సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు వర్క్ డన్ ఈస్ పాజిటివ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా ఇంకొక ఇది లేదు. అలాగే డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్ టు ద ఫోర్స్. సో డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి. సో డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఈ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు వర్క్ ఈజ్ జీరో, నో వర్క్. సో అప్పుడు వర్క్ అనేటువంటిది జీరో. అలాగే నో డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ద ఫోర్స్. నో డిస్ప్లేస్మెంట్ ఉన్న వర్క్ ఈజ్ జీరో. అలాగే డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. సో డిస్ప్లేస్మెంట్ జరిగింది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటే ఫోర్స్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్ ఉందనుకో, అప్పుడు నెగిటివ్ వర్క్ జరుగుతుంది, వర్క్ ఈజ్ నెగిటివ్, అప్పుడు వర్క్ ఈజ్ నెగిటివ్. సో మనం అడిగింది ఏంటి, పాజిటివ్. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ద ఫోర్స్ ఆఫ్ డైరెక్షన్. సో మీకు ఈజీగా అయితే చెప్పాను. సో ఇది తెలుసుకుంటే మనకి ఎంటైర్ వర్క్ కాన్సెప్ట్ అయితే మనం చేసేవచ్చు. ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ అనేటువంటి తెలిస్తే, ఎప్పుడు జీరో నో వర్క్ అనేటువంటి తెలిస్తే ఈ వర్క్ కాన్సెప్ట్ అనేటువంటి ఈజీ అండి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ బి లో జరిగినటువంటి క్వశ్చన్ 19/9/2018 షిఫ్ట్ 3 లో అడిగారు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. వర్క్ పాజిటివ్ అయితే ఎప్పుడు అవుతుంది, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్ లో ఉంటాయి. డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది ఫోర్స్ డైరెక్షన్ లోనే జరిగితే వర్క్ అనేటువంటిది పాజిటివ్. సో సింపుల్ లాజిక్. అలాగే 171వ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కెన్ బి సెడ్ టు
హ్యావ్ వర్క్ డన్. సో ఈ క్రింది వాటిలో వర్క్ జరిగిందని చెప్పడానికి ఏంటంటాడు. హర్ష ఈజ్ రీడింగ్ ద బుక్. హర్ష అనేటువంటి వాడు హర్షాష్ అంటున్నాడు. సో హర్షాష్ అనేటువంటి వాడు రీడింగ్ ద బుక్ అంటున్నాడు. అలాగే పింకీ ఈజ్ వాకింగ్ ఆన్ ఏ ఫ్లాట్ రోడ్ విత్ ఏ బుక్ ఆన్ హర్ హెడ్. సో ఆ బుక్ అనేటువంటి బుక్ నెత్తిమే పెట్టుకుని వాక్ చేశాడు అంటున్నాడు. అలాగే శృతి సిట్టింగ్ ఇన్ చైర్ పుషింగ్ ద వాల్ ఆఫ్ ద హౌస్ బట్ ఫెయిల్స్ టు ఇట్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0. సో ఇక్కడ వర్క్ జరగలేదు. అలాగే పింకీ ఈజ్ వాకింగ్ ఫ్లాట్ రోడ్ విత్ బుక్ ఆన్ హర్ హెడ్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ x ఉంది, ఫోర్స్ కూడా ఎంతో కొంత x ఉండిద్ది కాబట్టి ఇక్కడ వర్క్ ఈజ్ పాజిటివ్, వర్క్ జరిగింది ఇక్కడ. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే శృతి సిట్టింగ్ ఆన్ చైర్. సో డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి వర్క్ ఈజ్ 0. సేమ్ పుషి ఈజ్ పుషింగ్ ద వాల్ బట్ ఫెయిల్స్ టు ఇట్. సో ఇక్కడ వాల్ పుష్ చేసే వాల్ ఎటువంటి బ్రేక్ అవ్వలేదు, అలాగే వాల్ కదలేదు. సో డిస్ప్లేస్మెంట్ 0 అంటే ఫోర్స్ అప్లై చేసినా సరే డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి వర్క్ ఈజ్ 0. సో ఇక్కడ ఏమంటున్నాడు, వర్క్ జరిగిన కండిషన్ ఏది అంటున్నాడు. సో వర్క్ జరిగిన కండిషన్ ఓన్లీ సెకండ్ ఆప్షనే. మనకి పింకీ అనేటువంటి వాడు పుస్తకాన్ని నెత్తి మీద పెట్టుకుని కొంచెం దూరం నడిచాడు కాబట్టి అక్కడే వర్క్ జరిగింది. మిగతా కండిషన్స్ లో ఎక్కడ వర్క్ జరగలేదు. సో బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ అనేటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి 18/9/2018 షిఫ్ట్ 2 లో అడిగాడండి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. మనకి ఆ వర్క్ కాన్సెప్ట్ అనేటువంటిది మనకి క్లియర్ గా తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఈజీగా అయితే అటెంప్ట్ చేయొచ్చండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ పోర్టర్ లిఫ్ట్స్ 500 న్యూటన్స్ అప్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters. ద వర్క్ డన్ బై ద పోర్టర్ ఈజ్ అన్నాడు. సో మనకి వర్క్ డన్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఒక పోర్టర్ అనేటువంటి వాడు, కూలీ అనేటువంటి వాడు 500 న్యూటన్స్ అనేటువంటిది అయితే లిఫ్ట్ చేశాడు అంటున్నాడు. ఎంత లిఫ్ట్ చేశాడు, 100 meters అనేటువంటిది లిఫ్ట్ చేశాడు. సో ఈ 100 meters అనేటువంటిది 500 న్యూటన్ ఫోర్స్ తో అయితే 500 న్యూటన్ ఫోర్స్ ని 100 meters తో అయితే లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. అయితే వర్క్ డన్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అండి. సో మనకి ఇక్కడ వర్క్ ఫార్ములా ఏంటి, సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ట్ చేయడం. సో ఎప్పుడైనా సరే ఫోర్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ ఈ రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటే అంటే వాటి యొక్క యాంగిల్ అనేటువంటిది థీటా అనేటువంటిది 90 degrees అండి. సో ఈ రెండు పర్పెండిక్యులర్ లో ఉన్నాయంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి వాటి యొక్క యాంగిల్ అంతా 90 degrees. సో ఈ విధంగా ఒక పోర్టర్ అనేటువంటి వాడు 500 న్యూటన్ ఫోర్స్ అనేటువంటి అంతా 500 న్యూటన్స్ ని ఎంత మీటర్ హైట్ చేశాడు, 100 meters అయితే హైట్ చేశాడు. తర్వాత హైట్ లిఫ్ట్ చేశాడు 100 meters ని, 100 meters హైట్ తో 500 న్యూటన్స్ అయితే లిఫ్ట్ చేశాడు. సో ఇప్పుడు కాస్ట్ థీటా వాల్యూ ఎంత, కాస్ట్ థీటా వాల్యూ 90 degrees. సో కాస్ 90. సో కాస్ 90 అనేటువంటిది ఎప్పుడైనా సరే కాస్ 90 అనేటువంటిది 0. సో 500 ఇంటూ 100 ఇంటూ 0 టోటల్ గా వర్క్ అనేటువంటిది 0 అవుతుంది. సో వర్క్ అనేటువంటి ఫైనల్ గా 0 అవుతుంది. సో మనం అడిగినటువంటి క్వశ్చన్ కూడా అదే. సో వర్క్ డన్ ఎంత అన్నాడు. సో వర్క్ డన్ ఎంత ఇక్కడ ఎంత వచ్చింది, 0 వచ్చింది. 0 అనేటువంటి ఆప్షన్ ఏది, సో 0 అనేటువంటి ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ న్యూటన్స్ కాదండి, జౌల్స్. సో 0 జౌల్స్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి సి ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే 137 బిట్ చూడండి. సో 137 బిట్ విచ్ ఆఫ్, సో 173 బిట్. అలాగే నెక్స్ట్ బిట్ చూడండి 173 బిట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ ఈజ్ నాట్ డన్. సో ఈ క్రింది వాటిలో వర్క్ జరగని, నాట్ డన్, వర్క్ జరగని ఏది అన్నాడండి. సో విండ్ మిల్ రైజింగ్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్. సో విండ్ మిల్ అనేటువంటిది వాటర్ అయితే రైజ్ చేసిందండి, బావి నుంచి పైకి తీసుకొచ్చింది అంటున్నాడు. సో ఇక్కడ వర్క్ అయితే జరిగింది. సో వర్క్ అనేటువంటిది పాజిటివ్. సో ఎందుకంటే సమ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది, ఫోర్స్ అనేటువంటిది ఉంటుంది, న్యూటన్స్ లో ఉంటుంది. సో వర్క్ అనేటువంటి పాజిటివ్. అలాగే డాంకీ పుట్ వెయిట్ ఆన్ హిస్ బ్యాక్. సో డాంకీ అనేటువంటిది వెయిట్ అనేటువంటిది, ఈ డాంకీ అనేటువంటిది వెయిట్ అనేటువంటిది తన బ్యాక్ మీద అయితే వెయిట్ అనేటువంటిది అలా పెట్టుకుని ఉంటుంది. సో అప్పుడు ఫోర్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ ఈ రెండు అనేటువంటి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటాయి. సో వర్క్ అనేటువంటిది 0 అంటే వర్క్ అనేటువంటి జరగలేదు. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే థర్డ్ ఆప్షన్ చూద్దామండి. సుమన్ ఈ స్విమ్మింగ్ ఇన్ పూల్. సో సుమన్ అనేటువంటి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తున్నాడు అన్నాడు. సో అది కూడా వర్క్ జరుగుతుంది కదా. సో వర్క్ ఈజ్ పాజిటివ్ ఇక్కడ కూడా. సో వర్క్ ఈజ్ పాజిటివ్. సో వర్క్ అనేటువంటిది 0 కాదు. అలాగే ఇంజిన్ పుల్లింగ్ ట్రైన్. సో ఇంజిన్ ఈజ్ పుల్లింగ్ ఏ ట్రైన్. సో ఇంజిన్ అనేటువంటిది ట్రైన్ ముందుకు తోస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ కూడా వర్క్ అయితే పాజిటివ్ జరుగుతుంది. సో ఇక్కడ కూడా వర్క్ అనేటువంటిది జరుగుతుంది. సో వర్క్ జరగంది ఏదంటే డాంకీ పుట్ ఆన్ హిస్ వెయిట్ ఆన్ హిస్ బ్యాక్. అంటే డాంకీ పుట్ ఏ వెయిట్ ఆన్ హిస్ బ్యాక్. సో అక్కడ వర్క్ అనేటువంటిది 0 అని, వర్క్ జరగట్లేదు. ఎందుకంటే
ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు అనేటువంటి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో ఉంటాయి. అలాగే డిస్ప్లేస్మెంట్ కూడా ఏమీ ఉండదు కాబట్టి జీరో కాబట్టి సో డాంకీ పుట్ వెయిట్ ఆన్ హిస్ బ్యాక్ అనేటువంటి వర్క్ అనేటువంటిది జీరో అంటే నో వర్క్ అనమాట. సో అడిగింది కూడా అదే, నాట్ వర్క్ ఈజ్ నాట్ డన్ అన్నట్టు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 2/11/2018 షిఫ్ట్ 2లో అడిగారండి. ఏం లేదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. సో మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఈజీగా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దాం అండి, 174 బిట్ చూద్దాం. ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్. సో మనకి ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ అంటే ఎనర్జీ అంటాం. సో వర్క్ యొక్క ఎఫిషియన్సీని ఎనర్జీ అంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ అంతకుముందు కెపాసిటీ టు ద వర్క్ ఈజ్ నౌన్ యాజ్ ఎనర్జీ అని చెప్పాము. ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్ బిట్ లో చెప్పాడు. సో దాన్నే కొంచెం మనకి కొంచెం టిల్ట్ చేసి సబ్జెక్ట్ ని కొంచెం టిల్ట్ చేసి అయితే అడగడం జరిగింది, ట్విస్ట్ చేసి అయితే అడగడం జరిగింది. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 16/11/2018 షిఫ్ట్ 2లో అడిగారండి. సో ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ ఎనర్జీ. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 175 బిట్ చూడండి. 175 బిట్ చూడండి. సో ఇది 2 టైమ్స్ అయితే ఒకే ఇయర్ లో రిపీట్ అయినటువంటి బిట్ షిఫ్ట్ వైజ్. సో ఒకసారి చూద్దాం. 175 ఇఫ్ ద వర్క్ డన్ ఈజ్ జీరో అంటే వర్క్ డన్ అనేటువంటి జీరో అయింది, ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఆల్రెడీ నేను అందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత అంటే 90 degrees. సో ఒకసారి మళ్ళీ చూస్తున్నాను. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. వెన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈ రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటే అప్పుడు థీటా అనేటువంటిది 90 degrees అవుతుంది. సో థీటా 90 అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ 90. సో కాస్ 90 వాల్యూ 0. సో 0 సంథింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అవుతుంది. సో వర్క్ ఈజ్ 0 అవుతుంది. సో వర్క్ డన్ ఈజ్ 0 అన్నట్టు. సో ఇదే అడిగింది మనం. సో ద ఫోర్స్ బిట్వీన్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ ఎంత అప్పుడు 90 degrees. సో 90 degrees ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ బి ఆప్షన్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని కొంచెం డయాగ్రామెట్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి. సో ఇది ఫోర్స్, ఇది డిస్ప్లేస్మెంట్ అయితే ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఎంత, యాంగిల్ ఎంత అండి, రెండింటి మధ్య యాంగిల్ 90 degrees. సో ఈ విధంగా ఉంటే అప్పుడు వర్క్ అనేటువంటిది 0 అవుతుంది. వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. వెన్ థీటా 90 degrees అయితే వర్క్ అనేటువంటి 0 అవుతుంది. ఎప్పుడు ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది 2 టైమ్స్ అయితే అడగడం జరిగిందండి. సో ఆర్ఆర్బి గ్రూప్ డి 8/10/2018 షిఫ్ట్ 2లో అడిగాడు. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి 17/9/2018 షిఫ్ట్ 2లో అడిగాడు. సో 2 టైమ్స్ అయితే మనకి ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడిగారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా మనం అంతకు ముందు చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్ లో కూడా ఇదే కాన్సెప్ట్ చెప్పుకోవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ అండి, ఎలాంటి క్వశ్చన్ అయినా మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మిస్ చేయొద్దు, ఎందుకంటే న్యూమరికల్ క్వశ్చన్ అని చెప్పేసి వదిలేదు. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. అలాగే 176 బిట్ చూడండి. సో 176 బిట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 5/10/2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి బిట్. సో ఈ 176 బిట్ లో ఏమన్నాడు, 20 న్యూటన్ ఫోర్స్. సో ఫోర్స్ ఎంత అంటున్నాడు, 20 న్యూటన్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ. ఏ బాడీ మూవ్స్ 4 meters. సో డిస్ప్లేస్మెంట్ ఎంత 4 meters అంటున్నాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. సో ఫోర్స్ ఏ డైరెక్షన్ లో అప్లై చేశాడో ఆబ్జెక్ట్ మీద అదే డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ 4 meters అయితే డిస్ప్లేస్మెంట్ అయితే ఉంది అన్నాడు. సో సేమ్ డైరెక్షన్ లో ఉంది అన్నాడు. సో అప్పుడు వర్క్ డన్ అనేటువంటిది పాజిటివ్. సో ఈ కండిషన్ లో వర్క్ డన్ అనేటువంటిది పాజిటివ్. సో ఇప్పుడు అయితే ఏమంటున్నాడు, దెన్ వర్క్ డన్ ఈజ్ అన్నాడు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఎంత 20, అలాగే డిస్ప్లేస్మెంట్ ఎంత 4. సో 20 into 4 80 joules అనేటువంటి ఆన్సర్. సో 80 joules అనేటువంటి ఆప్షన్ ఏది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కొంచెం మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పాయింట్ ఒకటి ఉందండి. ఇక్కడ న్యూటన్స్ లో ఇచ్చాడు. సో వర్క్ యొక్క యూనిట్స్ ఏంటి, జౌల్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్, వర్క్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే జౌల్. సో దిస్ ఈస్ ద రాంగ్. ఇది పాస్కల్ లో ఇచ్చాడు, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇది వాట్, పవర్ యొక్క యూనిట్ వాట్ అనేటువంటిది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మనం యూనిట్స్ కూడా కన్సిడర్ చేసుకుని అయితే క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి 80 joules. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 177 బిట్ చూడండి. ఏ వర్కర్ టేక్స్ 15 kg ఆబ్జెక్ట్. సో మనకి 177 ఒక వర్కర్ అనేటువంటి వాడు 15 kgలని ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నాడు. అండ్ పుట్ ద ఆబ్జెక్ట్ 1 meter అబోవ్ ఈజ్ ఆన్ హెడ్. సో అతను 1 meter అబోవ్ అనే ఒక హెడ్ నుంచి అయితే తీసుకున్నాడు. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి 1 meter అబోవ్ హైట్ లో తన నెత్తి మీద అయితే పెట్టుకున్నాడు. ద వర్క్ డన్ బై ద వర్కర్ ఈజ్ అన్నాడు. జీ వాల్యూ 10 meter/second² అయితే చెప్పాడండి. సో ఎప్పుడైతే ఇలా చెప్పాడో మనకి వర్క్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ రాసుకున్నాం ఫస్ట్.
ఎం ఎంత 15 కేజీస్, మాస్ ఎంత అంటే 15 కేజీస్. అలాగే హైట్ ఎంత వచ్చేసాడు 1 మీటర్ ఇచ్చాడు. సో జీ వాల్యూ ఆల్రెడీ మనకి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే చెప్పాడు. సో ఈ వాల్యూలో సబ్మిట్ చేద్దాం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే 15 కేజీస్, జీ అంటే 10, అలాగే మీటర్ వచ్చేసి 1 మీటర్ హైట్ అయితే, హైట్ వచ్చేసి 1 మీటర్ హైట్ అయితే ఉంది. సో 15 into 10 అంటే 150. సో 150 జౌల్స్ అనేటువంటిది ఆన్సర్. సో 150 ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవి? ఇది 155 ఉంది, ఇది 140 ఉంది, ఇది 100 ఉంది. సో 150 ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి 5/10/2018 షిఫ్ట్ 2 లో అడిగాడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ క్వశ్చన్ బేసిక్ ఫార్ములా వర్క్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ అనేటువంటి ఫార్ములా మీద అయితే అడిగారు. అలాగే 178వ క్వశ్చన్ చూద్దామండి. 178 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వర్క్ ప్రెసెంట్ ఇఫ్ దేర్ ఈజ్. సో వర్క్ ప్రెసెంట్ అవ్వాలి అంటే ఏమేమి ఉండాలి అంటే, సో వర్క్ ప్రెసెంట్ అవ్వాలంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. సో ఫోర్స్ ఉండాలి, ఓకే. ఎనర్జీ అవసరం లేదు, ఫ్రిక్షన్ అవసరం లేదు, పవర్ అవసరం లేదు. సో డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈ ఫార్ములాలో. సో వర్క్ ప్రెసెంట్ అవ్వాలంటే ఫోర్స్ ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్స్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 26/9/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఇది షిఫ్ట్ 1 లో అడిగారు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇది కూడా. అలాగే 179వ క్వశ్చన్ చూద్దాం. 179వ క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ హారిజాంటల్ టు ద అప్లైడ్ ఫోర్స్. సో డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది హారిజాంటల్ గా ఉంది అప్లైడ్ ఫోర్స్ కి. సో అంటే అప్లైడ్ ఫోర్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ రెండు హారిజాంటల్ గా ఉన్నాయి అంటున్నాడు. ద వర్క్ డన్ ఈజ్ అంటున్నాడు. సో హారిజాంటల్ గా ఉన్నాయి అంటే థీటా వాల్యూ అనేటువంటిది 0 degrees. సో సింపుల్ అండి, హారిజాంటల్ గా ఉన్నాయి అంటే థీటా వాల్యూ 0. సో థీటా వాల్యూ 0 అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. సో కాస్ థీటా, సో కాస్ 0 అనమాట. సో కాస్ 0 వచ్చేసి 1. సో కాస్ 0 1 కాబట్టి వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో అప్పుడు వర్క్ అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ? పాజిటివ్ అవుతుంది. సో థీటా వాల్యూ 0 కాబట్టి వర్క్ అనేటువంటిది పాజిటివ్ వాల్యూ. సో మనకి పాజిటివ్ కాబట్టి వర్క్ ఈజ్ పాజిటివ్. సో ఆప్షన్ వచ్చేసి సి. 0 అవ్వదు. 0 ఎప్పుడంటే ఎప్పుడు వర్క్ 0 అవుతుందంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు. సో ఫోర్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ ఈ రెండు థీటా వాల్యూ 90 degrees పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు వర్క్ అనేటువంటిది 0 అవుతుంది. ఇది ఒక కాన్సెప్ట్. అలాగే నెగిటివ్ ఏమవుతుందంటే, సో అది కూడా చెప్తున్నాను నెగిటివ్ ఎప్పుడు అవుతుంది అనేటువంటిది. సో ఫోర్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ అనేవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉన్నప్పుడు వర్క్ అనేటువంటిది నెగిటివ్ అవుతుందండి. ఇది ఒక కండిషన్. అలాగే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఎలాంగ్ ద డైరెక్షన్ ఉన్నప్పుడు థీటా అనేటువంటిది 0 degrees ఉన్నప్పుడు వర్క్ అనేటువంటిది పాజిటివ్ అవుతుంది. సో వర్క్ అనేటువంటిది పాజిటివ్ అవుతుంది. సో మనకు అడిగింది ఏంటి? ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ హారిజాంటల్ టు ద అప్లైడ్ ఫోర్స్. సో అప్లైడ్ ఫోర్స్ కి హారిజాంటల్ గా ఉంది అంటున్నాడు. అంటే రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి అంటున్నాడు. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అనే రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. దెన్ ద వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి లో మనకి 26/10/2018 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ కాన్సెప్ట్ అడిగేశాడు. సో మీకు 3 సబ్జెక్టులు అంటే ఎప్పుడు వర్క్ పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, అలాగే ఎప్పుడు 0 అవుతుంది అనేటువంటి 3 కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ ద్వారా. సో టోటల్ కాన్సెప్ట్ అయితే చెప్పడం జరిగింది. హోల్ వర్క్ కాన్సెప్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే 180వ బిట్ చూడండి. 180వ బిట్ ఇది 3 times అయితే అడిగారండి. ఒకే సంవత్సరం 3 times ఒక పేపర్ లో 3 షిఫ్ట్లు అడిగారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ డన్ డస్ నాట్ డిపెండ్. సో ఈ క్రింది వాన్లో వర్క్ డన్ అనేటువంటి దేని మీద డిపెండ్ అవ్వద్దు అని అన్నాడండి. సో దేని మీద డిపెండ్ అవ్వదంటే వర్క్ డన్ అనేటువంటిది సో వర్క్ ఫార్ములా రాసుకున్నాం ఫస్ట్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏమైనా ఉందా? అప్లైడ్ ఫోర్స్. సో ఫోర్స్ అయితే ఇక్కడ ఉంది. సో దీని మీద డిపెండ్ అవుతుంది. అలాగే మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమీ లేదు. డిస్ప్లేస్మెంట్ ఎస్ ఉంది. సో డిస్ప్లేస్మెంట్ డిపెండ్ అవుతుంది. యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ మూడింటి మీద అయితే డిపెండ్ అవుతుంది. కానీ మనం అడిగింది ఏంటి? నాట్ డిపెండ్. సో నాట్ డిపెండ్ అంటే ఇంకేముందండి? మిగిలినటువంటి ఆప్షన్ ఏముంది? మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద అయితే డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్.
సో మనకి ఇది 3 టైమ్స్ అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ లో అడిగారు ఒకే ఇయర్ లో. సో 9-10-2018 షిఫ్ట్ 2 లో అడిగారు, అలాగే 3-10-2018 షిఫ్ట్ 3 లో అడిగారు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి 9-10-2018 షిఫ్ట్ 2 లో అడిగారు. సో ఈ విధంగా 3 టైమ్స్ అయితే మనకి ఒకే ఎగ్జామ్స్ లో రిపీట్ అవ్వడం అయితే క్వశ్చన్ అయితే జరిగిందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ జస్ట్ కాన్సెప్ట్ అండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ట్ డేటా. సో ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో వర్క్ అనేటువంటి మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద అయితే డిపెండ్ అవ్వదు. సో ఆన్సర్ వచ్చేసి బి. అలాగే 181 బిట్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ the work done by body does not depend on. సో వర్క్ డన్ బై బాడీ డస్ నాట్ డిపెండ్ ఆన్ అన్నాడు. సో ఇది 5 టైమ్స్ అయితే అడిగారండి. సో చిన్న క్వశ్చన్ కాదు ఇది, 5 టైమ్స్ ఒకే ఇయర్ లో 5 టైమ్స్ అయితే అడిగారండి. సో ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద వర్క్ డన్ బై బాడీ డస్ నాట్ డిపెండ్. సో వర్క్ డన్ బై ద బాడీ డస్ నాట్ డిపెండ్ అంటున్నాడు. సో మళ్ళీ చెప్తున్నాను, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ట్ డేటా. సో పైన అడిగిన క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి అడిగాడు. సో డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద అవుతుంది, అలాగే అప్లైడ్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో డిపెండ్ అవ్వదు ఏంటంటే ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మీద అయితే డిపెండ్ అవుతుంది. సో నాట్ డిపెండ్ అంటున్నాడు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది 5 టైమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 15-11-2018 షిఫ్ట్ 2 లో, అలాగే 12-2018 షిఫ్ట్ 1 లో అడిగాడు, అలాగే 13-12-2018 షిఫ్ట్ 2 లో అడిగాడు, అలాగే 2-11-2018 షిఫ్ట్ 1 లో అడిగాడు, అలాగే 8-10-2018 షిఫ్ట్ 3 లో అడిగాడు. సో టోటల్ గా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ లో 5 టైమ్స్ అయితే అడిగారండి క్వశ్చన్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒకే ఇయర్ లో 5 టైమ్స్ అయితే అడగడం జరిగింది. అలాగే 182 క్వశ్చన్ చూద్దాం. ఏ వర్కర్ రైజ్ 10 kg ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ పుట్ 1.2 meter above on his head. Then work done is. సో వర్క్ డన్ అడిగాడండి. సో G ఈజ్ ఈక్వల్ టు 10 meter/s². సో ఆల్రెడీ చెప్పాను మీకు, ఇలాంటి క్వశ్చన్ 2-3 టైమ్స్ రిపీట్ అయింది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. సో మనకి m వాల్యూ ఎంత అంటున్నాడు, m అనేటువంటి 10 kg అంటున్నాడు. సో m ప్లేస్ లో 10. అలాగే G వాల్యూ ఎంత 10 meter/s². అలాగే హైట్ ఎంత 1.2. సో 10 into 1.2 అంటే 12 into 10 అంటే 120 జౌల్స్ అనేటువంటిది ఆన్సర్. సో 120 జౌల్స్ అనేటువంటి ఆప్షన్ ఏది, ఓన్లీ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ అనేటువంటిది 120 జౌల్స్ ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 8-10-2018 షిఫ్ట్ 2 లో అడిగారు. సో వర్క్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ అయితే సేమ్ అవే రిపీట్ అవుతుంది, కాకపోతే మనకి అప్లైడ్ అనేటువంటిది ప్రతిదీ తెలియాలి కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది ఉంటుంది. న్యూమరికల్ క్వశ్చన్ కాబట్టి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈజీ క్వశ్చన్సే, ఎవరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా మంది కష్టం అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతుంటారు న్యూమరికల్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో టైం టేకింగ్ తీసుకుంటేని. సో అదేం కాదంటే చిన్న చిన్న మల్టిప్లికేషన్సే, మనం అథమెటిక్ క్వశ్చన్ పోల్చుకుంటే ఇవి చాలా ఈజీ క్వశ్చన్సే. సో నెక్స్ట్ క్వశ్చన్ 183 క్వశ్చన్ ఒకసారి చూడండి. వర్క్ డన్ యాజ్. సో వర్క్ నౌన్ యాజ్ అన్నాడు. సో వర్క్ నౌన్ యాజ్ అంటున్నాడండి. సో 183 క్వశ్చన్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ అంటున్నాడు. సో వర్క్ నౌన్ యాజ్ అంటే వర్క్ అంటే ఏంటండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే కదండి. పొద్దు నుంచి చెప్తున్నాం మనం, అంటే క్వశ్చన్ సెషన్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ట్ డేటా. సో ఇదే కదా. సో వర్క్ ఈజ్ నౌన్ యాజ్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్ అనేటువంటిది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో మిగతా అనేటువంటి ఏ ఫార్ములాలో తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 8-10-2018 షిఫ్ట్ 1 లో అడిగారండి. సో షిఫ్ట్ 1 లో అడిగిన క్వశ్చన్ వర్క్ ఈజ్ నౌన్ యాజ్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంతే. అలాగే 184 క్వశ్చన్ చూద్దామండి. 184 క్వశ్చన్ చూద్దాం. ద వర్క్ డన్ బై అన్ ఆబ్జెక్ట్ 56 joules అండ్ అప్లైడ్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ 7 newtons. సో మనకి వర్క్ డన్ ఇచ్చేసాడు. వర్క్ డన్ ఎంత అంటున్నాడు, 56 joules అంటున్నాడు. అలాగే అప్లైడ్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్ వచ్చేసి 7 newtons అంటున్నాడు. అయితే ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంతే కదా. సో మనకు ఆల్రెడీ ఫోర్స్ ఇచ్చేసాడు, అలాగే వర్క్ డన్ ఇచ్చేసాడు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ ఎంత అంటున్నాడు 56 joules, అలాగే ఫోర్స్ ఎంత అంటున్నాడు 7 newtons. డిస్ప్లేస్మెంట్ మనకు తెలియదు. ఈ 7 56 లో 8 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో 8 meters. S ఈజ్ ఈక్వల్ అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 8 meters. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 8-10-2018 షిఫ్ట్ 3 లో అడిగాడండి. సో ఈజీ క్వశ్చన్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే 185 క్వశ్చన్ చూడండి. సో 185 క్వశ్చన్ కూడా మనకి 2 టైమ్స్ అయితే అడగడం జరిగింది ఎగ్జామ్ లో. సో ఒక్కసారి క్వశ్చన్ చదవండి, అందరూ చదవండి. 10 Newton ఫోర్స్.
సో మనకి 10 న్యూటన్ ఫోర్స్ అనేటువంటిది వర్కింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఈస్ డిస్ప్లేస్డ్ 5 meters ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. సో అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్ లోనే మూవ్ అయింది అంటున్నాడు. దాని వర్క్ డన్ ఈజ్ అండి. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వస్తుంది కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో మనకి ఫోర్స్ ఎంత 10 న్యూటన్స్, డిస్ప్లేస్మెంట్ ఎంత 5 meters అంటే 50 joules. సో 50 joules అనేటువంటి ఆప్షన్ ఏది? సో ఇక్కడ మనకి అప్లైడ్ ఫోర్స్ అనేటువంటిది సేమ్ డైరెక్షన్ ఉన్నాడు కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. సో అప్లైడ్ ఫోర్స్ అనేటువంటిది ఎలా ఉంది? సేమ్ డైరెక్షన్ లోనే ఉంది. డిస్ప్లేస్మెంట్ అనేటువంటి అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్ ఉంది. సో 50 joules అనేటువంటి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 4/10/2018 షిఫ్ట్ 1 లో అడిగారు. అలాగే 1/11/2018 షిఫ్ట్ 2 లో అడిగారు. సో 2 times అయితే అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే 186వ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి 31/10/2018 షిఫ్ట్ 3 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఇఫ్ ఫోర్స్ ఈజ్ 0, ఫోర్స్ అయితే 0 అన్నాడు, అయితే వర్క్ డన్ ఎంత అంటున్నాడు. సో మనకి ఫోర్స్ 0 అయినప్పుడు సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఉన్నా సరే, ఎంతో కొంత సమ్ ఎక్స్ ఉన్నా సరే, ఫోర్స్ అనేటువంటిది 0 కాబట్టి అల్టిమేట్ గా వర్క్ డన్ అనేటువంటిది 0. సో దీంట్లో డౌట్ లేదు. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే వర్క్ డన్ అనేటువంటిది 0. సో ఎలాంటి క్వశ్చన్స్ అండి? ఈజీ క్వశ్చన్స్ అండి. పేపర్ ఈజీగా అడుగుతున్న వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ పడతా ఉంటాయి. సో వాళ్ళు ఈజీగా అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్లు ఎవరు అవాయిడ్ చేయకండి. సో కాన్సెప్ట్ తెలిసి ఈజీగా అప్లై చేసేవచ్చు కాబట్టి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే 187వ క్వశ్చన్ చూద్దాం. సో 187వ క్వశ్చన్ చూడండి. ఏ పోర్టర్ పికప్స్ 12 kg. సో మాస్ ఎంత అంటున్నాడు? 12 kg ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ ప్లేస్ ఆన్ హిస్ హెడ్ 1.5 meters above the grounded, then work done on the goods to be done him. సో G is equal to 10 meter/second². మనకి హైట్ ఎంత ఇచ్చాడు? 1.5 meters ఇచ్చాడు. అలాగే G వాల్యూ 10 meter/second² ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్ టు mgh. సో ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో m వాల్యూ ఎంత అండి? 12 kg. అలాగే G వాల్యూ ఎంత అంటున్నాడు? 10 అంటున్నాడు. అలాగే హైట్ ఎంత అంటున్నాడు? 1.5. సో 1.5 కాబట్టి 10 into 1.5 అంటే 15 into 12 అన్నమాట. అంటే 180 వస్తుందండి. సో 180 joules ఇస్ ద రైట్ ఆన్సర్. సో 180 joules ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో పెద్దగా ఇది క్యాలిక్యులేట్ చేయాల్సినంత అవసరం లేదు. సింపుల్ గా అయితే 12 into 15 వేస్తే 180 వస్తుంది. సో 180 ఇస్ ద రైట్ ఆన్సర్. 180 joules ఇస్ ద రైట్ ఆన్సర్. సో యూనిట్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. సో యూనిట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వర్క్ యొక్క యూనిట్ అనేటువంటిది జౌల్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 4/10/2018 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్. అలాగే 188వ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ద ఫోర్స్ ఆఫ్ 25 న్యూటన్స్. సో మనకి ఇక్కడ ఫోర్స్ ఎంత ఇచ్చాడు? 25 న్యూటన్స్. సో 25 న్యూటన్స్ అని వర్కింగ్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ మీద 25 న్యూటన్స్ అయితే అప్లై చేశాను అంటున్నాడు. అప్లై చేసినప్పుడు ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లోనే డిస్ప్లేస్మెంట్ కూడా జరిగింది అంటున్నాడు. ఫోర్స్ ఏ డైరెక్షన్ లో అప్లై చేశారో డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్ లో 5 meters అనేటువంటి తో మూవ్ అయింది అంటున్నాడు. సో ద వర్క్ డన్ ఈజ్, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఎంత? 25. డిస్ప్లేస్మెంట్ ఎంత? 5. సో 25 into 5 అంటే 125 joules. సో 125 joules ఎక్కడ ఉంది? ఇది వాట్ కాదు, ఇది 125 న్యూటన్స్ కాదు, ఇది 125 pascals కాదు. సో 125 joules అనేటువంటి ఆప్షన్ ఓన్లీ సి. సో అంటే ఇక్కడ మనకు రెండు తెలియాలండి. వర్క్ యొక్క యూనిట్ జౌల్స్ అనేటువంటి తెలిసి ఉండాలి, SI యూనిట్ జౌల్స్ అని తెలిసి ఉండాలి. అలాగే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి తెలిస్తే ఎలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఈజీగా చేసేవచ్చు మనం. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ 26/10/2018 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే 189వ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. 189వ క్వశ్చన్. సో ఇది కూడా ఒకసారి చదవండి. వెన్ మ్యాన్ పుషెస్ ఎ వాల్. సో ఒక మ్యాన్ అనేటువంటి వాడు ఇది ఒక మ్యాన్, ఇతను మ్యాన్ అనుకుందాం. సో ఈ మ్యాన్ అనేటువంటి పుష్ ద వాల్ అయితే పుష్ చేస్తున్నాడు, ఈ వాల్ ని పుష్ చేస్తున్నాడు. బట్ ఫెయిల్స్ టు డిస్ప్లేస్మెంట్. సో అంటే అతను దాన్ని కదపడంలో ఫెయిల్ అయ్యాడు, అంటే డిస్ప్లేస్మెంట్ 0. ఇట్ డస్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ అండ్ సమ్ ఎక్స్ అనేటువంటి ఫోర్స్ దీన్ని తోసాడు. సో ఎక్స్ న్యూటన్స్ ఫోర్స్ తో తోసాడు, కానీ డిస్ప్లేస్మెంట్ 0 అయిందిగా. అంటే ఎక్స్ ఇంటూ 0 అంటే 0 అవుతుంది. వర్క్ డన్ అనేటువంటిది 0 అంటే నో వర్క్ జరిగినట్టు అని అర్థం. సో ఇలాంటిది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగాడు, రిపీట్ అయిందండి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 12/10/2018
సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 12/12/2018 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఏం లేదండి, ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కొంచెం అటు ఇటుగా మళ్ళీ అవే మార్చి న్యూమరికల్ మార్చి అవే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. సో సేమ్ ఈజీ క్వశ్చన్సే. అలాగే 190వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 190వ క్వశ్చన్ ఒకసారి చూడండి. వెన్ ఏ పర్సన్ వాక్ 4 meters. సో అతను 4 meters అయితే వాక్ చేశానండి. అంటే డిస్ప్లేస్మెంట్ అంతా 4 meters విత్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్. ఎంత ఫోర్స్ తో? కాన్స్టెంట్ ఫోర్స్ 12 Newton ఫోర్స్ తో అయితే నడుస్తున్నాడు 4 meter డిస్టెన్స్. ద వర్క్ డన్ అన్నాడు. సో ఫోర్స్ అప్లైడ్ డైరెక్షన్ లోనే కదా నడిచేది. అంటే సేమ్ డైరెక్షన్ ఫోర్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి కదా. సో అప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఎంత అంటున్నాడు? 12 Newtons. డిస్ప్లేస్మెంట్ అంటున్నాడు 4 meters. సో 12 into 4 అంటే 48 joules అనమాట. సో 48 joules ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఆప్షన్ సి. సో మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఆప్షన్ సి ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. ఆప్షన్ సి అనేటువంటి 48 joules అనమాట. సో ఆన్సర్ is 48 joules. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 12/12/2018 షిఫ్ట్ 1 లో అడిగిన క్వశ్చన్. సో ఈజీ క్వశ్చనే, కాకపోతే ఏంటంటే న్యూమరికల్స్ మార్చాడు అంతకుముందు ఇచ్చిన క్వశ్చన్స్ కి వీటికి. అలాగే 191వ క్వశ్చన్ ఒకసారి చూడండి. 191వ క్వశ్చన్ అండి. టు సే దట్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్. సో వర్క్ అయితే జరిగింది అంటున్నాడు. 2 conditions must be completed, one of them. సో 2 conditions ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి? అందుట్లో మస్ట్ బి కంప్లీట్ వన్ ఆఫ్ దెమ్. సో అందుట్లో ఒకటి కంప్లీట్ అయింది ఏంటంటే ఫోర్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంటున్నాడు. సో వర్క్ డన్ జరగాలి అంటే ఫోర్స్ అనేటువంటిది కంపల్సరీ కావాలి. సో దిస్ ఇస్ ద రాంగ్. సో ఫోర్స్ నాట్ రిక్వైర్డ్ అంటే రాంగ్. అలాగే ఆబ్జెక్ట్ మస్ట్ బి డిస్ప్లేస్డ్. సో ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ డిస్ప్లేస్ అయితేనే వర్క్ అనేటువంటి జరుగుతుంది. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అండ్ పాజిటివ్ వాల్యూ ఉంటేనే కదా వర్క్ అనేటువంటి జరుగుతుంది. సో ఆబ్జెక్ట్ మస్ట్ బి డిస్ప్లేస్. ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే ఆప్షన్ సి చూద్దాం. దేర్ షుడ్ బి నో అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ. నో అబ్జార్ప్షన్ అంటున్నాడు. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్. అలాగే దేర్ షుడ్ బి నో చేంజ్ ఇన్ ద కండిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ లో ఎటువంటి కండిషన్ లేకపోతే వర్క్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఓన్లీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆబ్జెక్ట్ మస్ట్ బి డిస్ప్లేస్డ్. సో బి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ 24/10/2018 షిఫ్ట్ 3 లో అడిగారండి. సో ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాన్సెప్ట్ వస్తే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఈజీగా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 192వ క్వశ్చన్ చూద్దాం. The product of the force and displacement is called. So the product of the force and displacement is called work. So work యొక్క డెఫినేషన్, వర్క్ యొక్క ఫార్ములా డెఫినేషన్ రూపంలో అడిగాడు. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 19/9/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే 193వ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్, కాకపోతే ఇందాకేమో ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. ఇప్పుడేమో వర్క్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ అన్నాడు. సో వర్క్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఎనర్జీ అండ్ వాల్యూమ్ అంటున్నాడు కాదు. పవర్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాడు కాదు. ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. అలాగే 4th ఆప్షన్ చూద్దాం. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అన్నాడు. సో ఆ రెండింటికి రిలేషన్ లేదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. So this is the right answer. Option C is the right answer. The work is the product of force and displacement. The force and displacement object towards the direction of force. So towards the direction of force ఉంటేనే రైట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ఏ స్టేషనరీ ఫోర్స్ అప్లైడ్ అన్ ఆబ్జెక్ట్ ద ఆబ్జెక్ట్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇట్ ఈజ్ కాల్డ్ వర్క్ డన్. సో సింపుల్ ఫార్ములా అండి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు ఇక్కడ డైరెక్ట్ గా. If the stationary force applied an object, the object moved in the force direction. Moved in the direction of force. It's the expressed result of force and displacement is called work done. So simple అండి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 27/9/2018 షిఫ్ట్ 3 లో అడిగాడు. సో వర్క్ యొక్క అబ్రివేషన్ అడిగాడు అండి. వర్క్ డన్ యొక్క అబ్రివేషన్. సో సింపుల్. అలాగే 195వ బిట్ చూడండి. ద వర్క్ డన్. సో వర్క్ ఈజ్ డన్ వెన్ ఏ బాడీ ఓన్లీ వెన్. సో వర్క్ ఈజ్ డన్ అంటున్నాడు ఆన్ ఏ బాడీ ఓన్లీ వెన్ అంటున్నాడు. సో ఎప్పుడు ఇట్ ఎక్స్ప్రెస్డ్ ఎనర్జీ గెయిన్ త్రూ ద మెకానికల్ ఎఫెక్ట్. సో ఇట్ ఎక్స్ప్రెస్ ఎనర్జీ గెయిన్ త్రూ మెకానికల్ ఎఫెక్ట్ ద్వారా ఎనర్జీ గెయిన్ చేస్తేనే అది వర్క్ డన్ జరిగింది బాడీ అని అంటారు. సో దిస్ ఇస్ ద రైట్ వర్క్. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఫోర్సెస్ వర్క్ ఆన్ ఇట్, దెర్ ఈస్ డిస్ప్లేస్మెంట్, ఇట్ మూవ్స్ త్రూ ఏ సర్టెన్ డిస్టెన్స్. సో
ఓన్లీ వర్క్ ఈస్ డన్ ఆన్ బాడీ ఓన్లీ వెన్ ఎప్పుడంటే ఇట్ ఎక్స్పీరియన్స్. సో వర్క్ ఈస్ డన్ ఆన్ యూ బాడీ ఓన్లీ వెన్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎనర్జీ గెయిన్ త్రూ ఏ మెకానికల్ ఎఫెక్ట్. సో మెకానికల్ ఎఫెక్ట్ ద్వారానే ఇది వర్క్ ఈస్ డన్ అని చెప్పేసి బాడీ అయితే అనుకుంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది డిఫరెంట్ ఆన్సర్ అండి. ఇప్పుడు వరకు చదివిందంతా ఒకటి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఆన్సర్ అయితే ఒక రకం. సో ఇది టెక్నికల్ టర్మ్ తో అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 11/12/2018 షిఫ్ట్ 3లో ఉన్నటువంటి క్వశ్చన్. సో ఇప్పటి వరకు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేయండి. అలాగే 196 బిట్ చూడండి. వాట్ ఈస్ ద వర్క్ డన్? సో వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద అప్లైడ్ ఫోర్స్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ 90 degrees? సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇదే క్వశ్చన్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ డైరెక్షన్ అండ్ ఫోర్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఈజ్ 90 degrees అన్నాడు. సో థీటా వాల్యూ ఎంత 90 degrees అంటున్నాడు. అంటే కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ 0 అయితే మొత్తం ఏమవుతుంది? నో వర్క్ అనేది కదా జరిగేది, 0 వర్కే కదా. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకి ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. సో మనతో సేమ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ అయితే మనకి రిపీట్ అయింది కాబట్టి సో వర్క్ ఈజ్ 0. సో ఇది 900 కాదండి, 90 degrees. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 10/12/2018 షిఫ్ట్ 3లో అడిగారు. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి 5/11/2018 షిఫ్ట్ 3లో అడిగాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 197 క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు ద వర్క్ ఎనర్జీ కంటైన్డ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ డిపెండ్స్ ఆన్. సో మనకి the ability of an object to the work the energy contained in an object is depend on the అన్నాడు. సో దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ అండ్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుందా? కాదు. మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ సర్టెన్ డైరెక్షన్ కాదు. స్టేట్ అండ్ కండిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ ద రైట్. సో ఒక ఆబ్జెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే స్టేట్ అండ్ కండిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద అయితే డిపెండ్ అవుతుంది. అలాగే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇది కాదు. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం సబ్జెక్ట్ ఉంటేనే మనం అంటే మనకి కాన్సెప్ట్ అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తెలిస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలమండి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 16/10/2018 షిఫ్ట్ 1లో అడిగినటువంటి కొంచెం టఫ్ లెవెల్ క్వశ్చనే, కాకపోతే మనకి క్లియర్ గా తెలిసి ఉండాలి. సో స్టేట్ అనేటువంటిది కండిషన్ అండ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఎబిలిటీ అనమాట. ఒక బాడీ యొక్క వర్క్ డన్ కి ఎబిలిటీ అని చెప్పొచ్చు. సో అలాగే 198 బిట్ చూద్దాం. ఏ వర్కర్ టేక్స్ 10 kg ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ హిస్ గ్రౌండ్ put it on 1.1 meter above the land on his head. What will be the work done on the worker? సో మనం ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆప్షన్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకున్నాం అండి. ఎందుకంటే మనకి ఏ విధంగా అడిగాడు, జీ వాల్యూ అనేటువంటి ఎంత తీసుకోవాలి అనేటువంటిది ఆప్షన్ వెరిఫికేషన్ బట్టి తెలుస్తుంది. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. సో ఈ ఫార్ములా తీసుకున్నాం. మాస్ ఎంత అంటున్నాడు 10 kg, జీ వాల్యూ 10 తీసుకున్నాం, హైట్ ఎంత అంటున్నాడు 1.1. సో 10 into 1.1 అంటే 11 అవుతుంది. సో 11 into ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇంటూ 10 అంటే 110 జౌల్స్ అనమాట. సో 110 జౌల్స్ అంటే ఆప్షన్ ఇది, ఆప్షన్ డి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 5/10/2018 షిఫ్ట్ 3లో అటువంటి క్వశ్చన్. సో ఈజీ క్వశ్చనే. సో ఇలా ఆప్షన్స్ వెరిఫికేషన్ బట్టి చేసుకోవచ్చు. లేదా జీ వాల్యూ అనేటువంటిది 9.8 ఇస్తే మళ్ళీ ఆన్సర్ అనేటువంటి మారిపోతుంది. అలాగే 199 బిట్ చూడండి. ఏ కార్ ఫేసెస్ ద విండ్ ఆపోజిట్ డైరెక్షన్. వాట్ విల్ బి ద వర్క్ డన్ బై ద విండ్ ఆన్ ద కార్? సో విండ్ ఆన్ ద కార్ అంటే కార్ అనేటువంటి ఫోర్స్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, కానీ విండ్ ఫోర్సెస్ అనేటువంటిది ఈ డైరెక్షన్ లో వస్తుంది. విండ్ ఫోర్స్ అనేటువంటిది కార్ అనేటువంటిది ఈ డైరెక్షన్ లో మూవ్ అయితే విండ్ ఫోర్స్ అనేటువంటి ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. సో అప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది అంటున్నాడు, నెగిటివ్ అవుతుంది సింపుల్ గా. ఎందుకంటే రెండు డిస్ప్లేస్మెంట్ ఏమి ఉంటుంది, ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ అనేటువంటివి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో అప్పుడు వర్క్ ఈజ్ నెగిటివ్. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో వర్క్ ఈజ్ నెగిటివ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 1/10/2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్. అలాగే 200 క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఇది కూడా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 12/12/2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్, గ్రూప్ డిలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. 200 క్వశ్చన్. సో ఒకసారి చూడండి. ఏ గర్ల్ హూజ్ వెయిట్ ఈస్ 200 న్యూటన్స్. సో గర్ల్ యొక్క వెయిట్ అంతా 200 న్యూటన్స్ అన్న, అంటే ఫోర్స్ చేసినట్టు రకంగా చెప్పాలంటే 200 న్యూటన్స్. ఫోర్స్ కానీ వెయిట్ కానీ రెండు ఒకటే.
అండ్ క్లైమ్ ఆన్ ఏ ట్రీ విచ్ హైట్ ఈస్ 2 meters. సో హైట్ ఎంత అంటున్నాడు, 2 meters హైట్ అయితే ఎక్కింది. వాట్ వాస్ ద వర్క్ డన్ బై ద గర్ల్ ఆఫ్టర్ క్లైంబింగ్ ద ట్రీ? G ఈజ్ ఈక్వల్ టు 10 meters, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. సో ఒక గర్ల్ అనేటువంటి 200 newtons ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి ఆవిడ 2 meters హైట్ ఉన్నటువంటి చెట్టు ఎక్కింది. సో అప్పుడు వర్క్ డన్ ఏంటి అని అడిగాడు. సో సేమ్ క్వశ్చన్, వర్క్ ఈజ్ ఈక్వల్ టు పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. సో ఇక్కడ ఎంజీ అంటే హెచ్, ఎంజీహెచ్. ఎంజీ అంటే ఫోర్స్, ఎఫ్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాబట్టి. సో ఇక్కడ ఫోర్స్ ఎంత, 200 newtons. హైట్ ఎంత, 2 అంటే 400 joules అనేటువంటి ఆన్సర్ అండి. సో మనకి 400 joules అనేటువంటి ఆప్షన్ ఏదండి ఇచ్చిన ఆప్షన్స్ లో? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 12/12/2018 షిఫ్ట్ 3లో క్వశ్చన్ అయితే చాలా ఈజీ. అలాగే 201వ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సమ్ వన్ ట్రావెల్స్ 15 kilometer డిస్టెన్స్, సో డిస్టెన్స్ ఇచ్చాడు అంటే ఎస్ ఇచ్చేసాడు, 15 kilometers డిస్టెన్స్ అయితే విత్ ఏ ఫిక్స్డ్ ఫోర్స్ ఆఫ్ 500 newtons. సో ఫోర్స్ ఇచ్చేసాడు 500 newtons. దెన్ క్యాలిక్యులేట్ ద వర్క్ డన్. సో వర్క్ డన్ ఎంత అంటున్నాడు? సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అలాగే ఫోర్స్ అంటే ఎంత అంటున్నాడు? 500 newtons. డిస్ప్లేస్మెంట్ ఎంత అంటున్నాడు? 15 kilometers. సో ఇచ్చినటువంటి జౌల్స్ కాబట్టి 15,000 meters అనుకున్నాం. అంటే 15 5 75. సో 75 ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, మొత్తం 5 సున్నాలు. అంటే 75 లక్షల జౌల్స్. సో 75 లక్షల జౌల్స్ అండి ఆన్సర్. సో 75 లక్షల జౌల్స్ అనేటువంటి ఆప్షన్ ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్ అండి, కిలోమీటర్లు మీటర్లకు మార్చుకోండి సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ. అలాగే 202వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ హారిజాంటల్ ఫోర్స్ 10 newtons. సో ఈ హారిజాంటల్ ఫోర్స్ ఎంత అంటున్నాడు? 10 newtons అంటున్నాడు. డిస్ప్లేస్ అన్ ఆబ్జెక్ట్ 5 kg టు డిస్టెన్స్ ఆఫ్ 2 meters. సో 10 newtons అనేటువంటి హారిజాంటల్ ఫోర్స్ అనేటువంటిది డిస్ప్లేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 5 kg ఉన్న ఆబ్జెక్ట్ మీద అయితే అప్లై చేశాడు. అప్పుడు అది 2 meters అయితే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లో అయితే కదిలింది. వాట్ విల్ బి ద వర్క్ డన్ అంటున్నాడు. సో వాట్ విల్ బి ద వర్క్ డన్ అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఎంత అంటున్నాడు? ఇక్కడ 10 newtons అంటున్నాడు. డిస్ప్లేస్మెంట్ ఎంత అంటున్నాడు? 2 meters అయితే మూవ్ అయింది అంటున్నాడు. అంటే 20 joules అనేటువంటిది ఆన్సర్. సో 20 joules అనేటువంటి ఆప్షన్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ 29/2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్. అలాగే 203వ క్వశ్చన్ చూద్దామండి. సో ఈ 203వ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్? సో వర్క్ డన్ ఎంత అని అడుగుతున్నాడు. వెన్ ఆబ్జెక్ట్ మూవ్స్ అండర్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 newton. సో ఫోర్స్ వచ్చేసి 10 newton ఫోర్స్ అయితే అప్లై అయింది అంటున్నాడు. అయితే డైరెక్షన్ ఆఫ్ ఇన్ ద ఫోర్స్ ఆఫ్ డైరెక్షన్ కాబట్టి 10 meters డిస్టెన్స్ అయితే జరిగిందండి. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే కదండి. 10 into 10 అంటే 100 joules. సో 100 joules అనేటువంటి ఆప్షన్ ఏదండి? సో 100 joules అనే ఆప్షన్ సి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 31/10/2018 షిఫ్ట్ 2లో అడిగాడు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. అలాగే 204వ క్వశ్చన్ చూడండి. ఏ ఫోర్స్ ఆఫ్ 15 newtons డిస్ప్లేస్డ్. సో ఫోర్స్ ఎంత అంటున్నాడు? 15 newtons డిస్ప్లేస్డ్ అన్ ఆబ్జెక్ట్ అంత 10 meters అయితే డిస్ప్లేస్ అయింది అంటున్నాడు. వాట్ విల్ బి ద వర్క్ డన్? సో సేమ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఎంత అంటున్నాడు? 50. డిస్ప్లేస్మెంట్ ఎంత అంటున్నాడు? 10. సో 500 joules అయితే ఆన్సర్ అండి. సో 500 joules ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 3/12/2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్. సో 204 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. 205వ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ నాట్ మూవింగ్ ఆఫ్టర్ అప్లయింగ్ ఫోర్స్. సో నాట్ మూవింగ్ అంటాడంటే డిస్ప్లేస్మెంట్ 0. సింపుల్. ఫోర్స్ అప్లై చేశాడు సమ్ ఎక్స్ అనేటువంటిది, అయినా సరే నాట్ మూవింగ్ అంటే వర్క్ జరిగినట్ట జరగనట్ట? సో వర్క్ జరగలేదు. వర్క్ హ్యాస్ నాట్ డన్. సో వర్క్ అనేటువంటిది జరగలేదు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 16/11/2018 షిఫ్ట్ 1లో అడిగాడు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ప్లేస్ లో 0 అప్లై చేస్తే మొత్తం 0 అవుతుంది. అంటే వర్క్ హ్యాస్ నాట్ డన్. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే 206 బిట్ చూద్దాం ఒకసారి. ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ 0. సేమ్ డిస్ప్లేస్మెంట్ 0 అంటాడు ఇందాక చెప్పినట్టే. దెన్ వర్క్ డన్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్. సో అప్లైడ్ ఫోర్స్ ఈజ్ వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ ఈజ్ అన్నాడు. సో అప్పుడేమవుతుంది? వర్క్ డన్ కూడా 0నే కదా. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ క్వశ్చన్. 0 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆర్ఆర్బి గ్రూప్ డి 16/11/2018 షిఫ్ట్ 1లో అడిగారు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ 0 అయితే అల్టిమేట్ గా వర్క్ కూడా 0 అవుతుంది. అలాగే 207 బిట్ ఒకసారి చూడండి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే.
ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 11/10/2018 షిఫ్ట్ 1 అడిగినటువంటి క్వశ్చన్. ద వర్క్ డన్ ఈజ్ జీరో. సో వర్క్ డన్ ఈజ్ జీరో అయితే విత్ జీరో అన్నాడు. సో విత్ జీరో డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు కదా, వెలాసిటీ ఉండదు, ఎందుకంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఈ రెండింటిలో ఏదో ఒకటి జీరో అవ్వాలి. సో డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ జీరో. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. పవర్ జీరో కాదు, మొమెంటం జీరో కాదు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డిస్ప్లేస్మెంట్ జీరో అయితే టోటల్ గా వర్క్ అనేటువంటిది జీరో అవుతుంది. అలాగే 208 బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్క్. సో ఈ క్రింది వాన్లో వర్క్ యొక్క క్యారెక్టరిస్టిక్ కానిది ఏది అన్నాడు. సో వర్క్ ఈజ్ ఏ డైరెక్షన్ అంటున్నాడు. సో వర్క్ అనేటువంటిది స్కేలార్ క్వాంటిటీ. సో వర్క్ అనేటువంటిది స్కేలార్, SALAR. ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో దిస్ ఇస్ ద రాంగ్. సో రాంగ్ కాబట్టి నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ అన్నాడు కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. మిగతా ఒకసారి చూద్దాం. ఫర్ ఏ డూయింగ్ వర్క్ నెసరీ అప్లైడ్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ రైట్. వర్క్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో ఆల్రెడీ నేను చెప్పాను వర్క్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అని. సో దిస్ ఇస్ ఆల్సో రైట్. అలాగే ఫర్ వర్క్ డన్ దేర్ షుడ్ బి ఏ డిస్ప్లేస్మెంట్ అన్ ఆబ్జెక్ట్. సో వర్క్ డన్ జరగాలంటే డిస్ప్లేస్మెంట్ జరగాలి అన్నాడు. సో దిస్ ఇస్ ఆల్సో క్యారెక్టరిస్టిక్. సో క్యారెక్టరిస్టిక్స్ కానిది ఏంటండి, వర్క్ హ్యాస్ ఏ డైరెక్షన్. సో వర్క్ కి డైరెక్షన్ ఉంది అన్నాడు. సో కానీ వర్క్ కి డైరెక్షన్ ఉండదు, ఇట్ హ్యాస్ ఏ ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది. వర్క్ అనేటువంటిది ఒక స్కేలార్ క్వాంటిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 16/11/2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే 209వ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఏ బస్ రన్స్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ 4000 న్యూటన్స్. బస్ అనేటువంటి 4000 న్యూటన్స్ తో రన్ అవుతుంది అంటున్నాడు. అయితే ద వర్క్ డన్ బై ఏ బస్ ఈస్ 20,000 జౌల్స్. సో 2000 జౌల్స్ అనమాట. వర్క్ డన్ యొక్క బస్ యొక్క వర్క్ డన్ అంతా 2000. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ది బస్ అన్నాడు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఎంత అంట 4000, డిస్ప్లేస్మెంట్ తెలియదు, వర్క్ ఎంత అన్నాడు 2000 అన్నాడు. సో ఇది దీంట్లో 2 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో S ఈజ్ ఈక్వల్ టు 1/2. సో S ఈజ్ ఈక్వల్ టు 0.5 మీటర్స్ అయితే మూవ్ అవుతుంది. సో 0.5 మీటర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సేమ్ క్వశ్చన్ కాకపోతే కొంచెం మనల్ని అటు ఇటుగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా తెలిస్తే వర్క్ కాన్సెప్ట్ అంతా ఈజీగా చేసేవచ్చండి. కాకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేటువంటి చాలా ఉన్నాయి దీంట్లో. సో 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి, కాన్సెప్ట్ మొత్తం తెలుసుకోవాలి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ 6/12/2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్. అలాగే 210వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 210వ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ఏ మ్యాన్ పుల్స్ ఏ ట్రాలీ బై అప్లయింగ్ ఫోర్స్ 500 న్యూటన్స్. సో మనకి 15 న్యూటన్స్. సో 15 న్యూటన్స్ ఫోర్స్ ట్రాలీ అయితే అప్లై చేశాడు, ట్రాలీ మీద అయితే అప్లై చేశాడు. ఇస్ డిస్ప్లేస్డ్ 30 మీటర్స్. సో 30 మీటర్స్ అయితే వర్క్ డన్ ఎంత అన్నాడు. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనండి. ఇంకా సింపుల్ అంటే 50 ఇంటూ 30 1500. సో 1500 జౌల్స్. సో 1500 జౌల్స్ అనేటువంటి ఆప్షన్ ఏది, సో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో రెండిట్లో ఏది పెట్టినా రైటేనండి. సో వాడు కొంచెం ఆప్షన్స్ అయితే కన్ఫ్యూజన్ ఇవ్వడం జరిగింది. సో యూనిట్స్ మార్చితే సరిపోయేది. సో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్. సో 1500 జౌల్స్. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి రెండు బోత్ ఆర్ రైట్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 15/11/2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. అలాగే 211వ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. సో ఇది కూడా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 30/10/2018 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ అండి. సో ఈ 211వ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. ఏ మ్యాన్ పుట్స్ 20 kg. సో ఇతను మాస్ ఇచ్చాడు, ఎంత అంటున్నాడు 20 kg ఆబ్జెక్ట్ ఆన్ హిస్ హెడ్. అతను హెడ్ మీద పెట్టుకుంటున్నాడు. రైజింగ్ ద గ్రౌండ్ ఆబ్జెక్ట్ 2 మీటర్ అబౌవ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సో హైట్ ఎంత అంటున్నాడు 2 meters. ద వర్క్ డన్ విల్ బి అన్నాడు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు mgh. సో ఇక్కడ ఆప్షన్స్ అన్ని జీరోలో ఉన్నాయి కాబట్టి జీ వాల్యూ 10 meter/second² అయితే తీసుకుందాం. సో మాస్ ఎంత 20, జీ వాల్యూ 10 తీసుకుందాం, హైట్ 2. సో 2 × 20 40, 40 × 10 అంటే 400 జౌల్స్. సో 400 జౌల్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఇది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 400 జౌల్స్. అలాగే 212వ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ పుట్స్ 13 kg ఆబ్జెక్ట్ ఆన్ హిస్ హెడ్. సో 13 kg అనేటువంటి మాస్ ఇచ్చాడు అనమాట. 13 kg అనేటువంటి హెడ్ మీద పెట్టుకున్నాడు. ఈజ్ రైజ్డ్ ఆబ్జెక్ట్ 1.5 meters. సో ఎస్ ఎంత అంటున్నాడంటే హెచ్ ఎంత అంటున్నాడంటే 1.5 meters అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. వర్క్ డన్ విల్ బి వర్క్ డన్ ఎంత అంటున్నాడు. సో జీ వాల్యూ ఆల్రెడీ మనకి 10 meter/second² అయితే
ఇవ్వడం జరిగింది. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్, సేమ్ ఫార్ములా, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్. సో మాస్ ఎంత 13 kgs, జీ వాల్యూ 10, హైట్ ఎంత అంటున్నాడంటే 1.5. సో 10 into 1.5 అంటే 15, 13 into 15 అంటే 13 into 15 అంటే 195, 13 15 అండి 150, 10 15 150, అలాగే 3 15 45 అంటే 195 జౌల్స్. సో 195 జౌల్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగాడండి. సో ఆర్ఆర్బి గ్రూప్ డి 5/10/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ విధంగా కూడా అడగొచ్చండి. సో మనకి ఈజీగా క్యాలిక్యులేషన్స్ తెలిస్తే సరిపోతుంది. సో ఇలాంటి వాటికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఎక్కువగా 13 into 15 195 జౌల్స్. సో 195 జౌల్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏ. అలాగే 213 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 213 క్వశ్చన్ చూడండి. ఏ బాయ్ హోల్డ్ 4 kg స్కూల్ బ్యాగ్ ఫర్ 30 seconds. సో ఒక బాయ్ అనేటువంటి వాడు 4 kg స్కూల్ బ్యాగ్ ని అయితే 30 seconds అయితే హోల్డ్ చేశారన్నాడు. ద వర్క్ డన్ బై హిమ్ ఇన్ జౌల్స్. సో వర్క్ డన్ ఎంత అన్నాడు. సో ఇక్కడ అడిగింది ఏంటి? మాస్ ఇచ్చాడు. మాస్ ఎంత? 4 kgs ఇచ్చాడు. అలాగే టైం ఇచ్చాడు. టైం 30 seconds ఇచ్చాడు. సో మనకి వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కానీ, పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్ కానీ, ఇది డైరెక్ట్. కానీ మనకి టైంతో రిలేషన్ లేదు. ఇంకొకటి, అతను హోల్డ్ చేసి నుంచున్నాడు, ఎటు కదలట్లేదు, డిస్ప్లేస్మెంట్ 0 ఇక్కడ. సో డిస్ప్లేస్మెంట్ 0 అయితే వర్క్ అనేటువంటి 0నేగా. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 24/9/2018 షిఫ్ట్ 2 లో అడిగాడండి ఆర్ఆర్బి గ్రూప్ డిలో. సో ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ 0 అనేటువంటి కాన్సెప్ట్ క్వశ్చన్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి క్వశ్చన్ అయితే రాంగ్ గా అయితే అటెంప్ట్ చేస్తారు. సో ఈజీ క్వశ్చన్ ఏనండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వర్క్ ఓన్లీ వి డన్ వెన్ డాష్ ఇస్ ప్రెసెంట్. సో ఎనర్జీ ప్రెసెంట్ వల్లే వర్క్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఫోర్స్ కూడా అనుకోవచ్చు అండి. సో ఫోర్స్ కూడా మనకి ఆస్కారం ఉంది. కానీ వర్క్ క్వశ్చన్ ఒకసారి చూడండి. వర్క్ కెన్ ఓన్లీ బి డన్ వెన్ ఎనర్జీ ఈస్ ప్రెసెంట్. సో వర్క్, ఎనర్జీ ఈస్ ఎబిలిటీ టు డూ ద వర్క్. సో ఎనర్జీ అనేటువంటి ద ఎబిలిటీ టు ద వర్క్. సో ఎనర్జీ, ఇది కొంచెం కన్ఫ్యూజన్ క్వశ్చన్. సో వర్క్ కెన్ ఓన్లీ బి డన్ వెన్ ఎనర్జీ ఈస్ ప్రెసెంట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫోర్స్ అని పెడతాం, కాదు. మొమెంటం కాదు, పవర్ కాదు. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 5/11/2018 షిఫ్ట్ 3 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే 215 క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా థియరీ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ డన్. సో ఇది క్రింది వానిలో నాట్ అన్ ఎగ్జాంపుల్, వర్క్ కి నాట్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఎగ్జాంపుల్ కాదు అన్నాడు. ఎ మ్యాన్ పుషింగ్ అగైన్స్ట్ ద వాల్. సో మనిషి అనేటువంటి వాల్ ని పుష్ చేస్తున్నాడు, కానీ వాల్ అనేటువంటి ఎటు జరగలేదు, అంటే వర్క్ డన్ జరగలేదు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాట్ ఎగ్జాంపుల్ అంటున్నాడు కాబట్టి, వర్క్ నాట్ ఎగ్జాంపుల్ కాబట్టి. ట్రోలీ మూవ్స్, నెక్స్ట్ బీ చూద్దాం. ట్రాలీ మూవ్స్ వెన్ బాయ్ పుషెస్ ద ట్రాలీ. సో ఇక్కడ వర్క్ అనేటువంటి సమ్ జరిగింది, పాజిటివ్ జరిగింది. అలాగే అప్లైడ్ ఫోర్స్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. సో ఇది కూడా పాజిటివ్ వర్కే. అలాగే రైజ్ ద బుక్ అండ్ టు సమ్ హైట్ అండ్ వాకింగ్. సో ఇక్కడ వాకింగ్ అనేది పెట్టాడు కాబట్టి ఇది కూడా జరిగింది, అంటే వర్క్ అనేటువంటిది పాజిటివ్. సో ఇవన్నీ వర్క్ జరిగినాయి అండి. వర్క్ జరగంది ఏదన్నా ఉంది అంటే అది ఆప్షన్ ఏ. సో మనం అడిగినటువంటి ఆప్షన్స్ ప్రకారం నాట్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ అన్నాడు, అంటే వర్క్ జరగలేనిది ఏది అన్నాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా అవన్నీ వర్క్ జరిగినాయి. వర్క్ అనేటువంటిది పాజిటివ్ ఇక్కడ. సో ఇక్కడ పాజిటివ్. అలాగే ఈ ఆప్షన్ లో కూడా వర్క్ అనేటువంటి పాజిటివ్. సో ఆర్ఆర్బి గ్రూప్ 26/10/2018 షిఫ్ట్ 3 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే 216 క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా కొంచెం థియరిటికల్ క్వశ్చనే. 216 క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. When the direction of force applied and the direction of movement of the object is perpendicular to each other. సో అప్పుడు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉన్నప్పుడు ఏం జరిగింది అన్నాడు. సో ఫోర్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ ఈ రెండు పర్పెండిక్యులర్ గా ఉంటే వర్క్ అనేటువంటిది 0, అంటే θ అనేటువంటిది 90 degrees ఉంటే వర్క్ అనేటువంటిది 0, అంటే నో వర్క్. సో నో వర్క్ డన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 24/10/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే 217 క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. సో వర్క్ డన్ అనేటువంటిది నెగిటివ్ అన్నాడు. సో ఇందాక నేను చెప్పాను, వర్క్ డన్ అనేటువంటిది జరిగింది పాజిటివ్ అనుకుంటే θ అనేటువంటిది 0 degrees. అలాగే వర్క్ డన్ అనేటువంటిది
0 అనుకుంటే థీటా అనేటువంటిది 90 డిగ్రీస్. అలాగే వర్క్ డన్ అనేటువంటిది నెగిటివ్ అయితే థీటా అనేటువంటిది 180 డిగ్రీస్. సో ఇది కాన్సెప్ట్. సో ఈ వర్క్ అని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇదంతా అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ కాస్ థీటా. సో ఈ థీటా అనేటువంటిది 0 అయితే వర్క్ పాజిటివ్, ఈ థీటా అనేటువంటిది 90 అయితే వర్క్ 0, ఈ థీటా అనేటువంటిది 180 డిగ్రీస్ అయితే వర్క్ అనేటువంటిది నెగిటివ్. సో ఇదండి. సో ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ద వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. సో నెగిటివ్ అంటే ఎక్కడ, థీటా ఎంత 180 డిగ్రీస్. సో ఇది 180 డిగ్రీస్ అండి, 1800 కాదు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తం చదవక్కర్లేదు, ఈజీ క్వశ్చన్. అలాగే 218వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో 218వ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ ఫోర్స్ ఆఫ్ 125 న్యూటన్స్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్. సో మనకి 125 న్యూటన్స్ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్ మీద అయితే యాక్ట్ అవుతుంది అంటున్నాడు. అయితే ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవ్డ్ అప్ టు 5 మీటర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో డిస్ప్లేస్మెంట్ ఎంత, 5 మీటర్స్ అన్నాడు. వాట్ విల్ బి ద వర్క్ డన్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఎంత అంటున్నాడు, 125 న్యూటన్స్ ఇంటూ డిస్టెన్స్ ఎంత 5 మీటర్స్. 125 ఇంటూ 5 అంటే 625 జౌల్స్ అండి. సో ఇక్కడ అంతా 625 ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ 625 వాట్స్ ఉంది కాదు, పాస్కల్ ఉంది కాదు, న్యూటన్స్ ఉంది కాదు. సో 625 జౌల్స్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్స్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో వర్క్ యొక్క యూనిట్స్ అనేటువంటి జౌల్స్ అని తెలిస్తే ఈజీగా క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 9/10/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే 219వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 219వ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ పర్సన్ పుల్స్ ద ట్రాలీ అప్ టు డిస్టెన్స్ 100 మీటర్స్. సో ఒక పర్సన్ ట్రాలీని అయితే మూవ్ చేశాడండి. సో మూవ్ చేస్తే అది 10 మీటర్స్ అయితే మూవ్ అయింది. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటున్నాడు, ఎస్ ఇస్ ఈక్వల్ టు 10 మీటర్స్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ 15 న్యూటన్స్. సో ఫోర్స్ ఎంత అంటున్నాడు, 15 న్యూటన్స్ అన్నాడు. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ అంతా 15 న్యూటన్స్, డిస్ప్లేస్మెంట్ అంతా 10 అంటే 500 జౌల్స్ అనేటువంటి వర్క్ డన్. సో 500 జౌల్స్ ఉన్నటువంటిది ఏది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 27/9/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఈజీ క్వశ్చనే, కాకపోతే మీకు తెలియాలని చెప్పి నేను చేయడం జరిగింది. అలాగే 220వ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో 220వ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ రొటేటెడ్ ఇన్ సర్క్యులర్ పాత్. సో ఒక ఆబ్జెక్ట్ అనేటువంటి సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతుంది అన్నాడు. సో వాట్ విల్ బి ద వర్క్ డన్ ఇన్ ద రొటేషన్. సో వర్క్ డన్ అంతా అన్నాడు. సో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకున్నాం, ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది అంటే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 0. ఫోర్స్ అయితే ఎంతో కొంత ఉంది, సమ్ ఎక్స్ ఉంది, కానీ డిస్ప్లేస్మెంట్ 0. సో డిస్ప్లేస్మెంట్ 0 అయితే వర్క్ కూడా 0నేగా. సో వర్క్ ఈజ్ 0 అనేటువంటిది రైట్ ఆన్సర్. సో వర్క్ ఈజ్ 0 అనేటువంటి ఆప్షన్ ఏది, ఆప్షన్ ఏ. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రొటేటరీ జరిగినప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేటువంటి 0. షార్టెస్ట్ డిస్టెన్స్ నే డిస్ప్లేస్మెంట్ అంటాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి ఇక్కడ సో వర్క్ అనేటువంటి 0. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 17/8/2018 షిఫ్ట్ 3 లో అడిగిన క్వశ్చన్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు క్వశ్చన్స్ అనేటువంటి ఒక ఎత్తు, ఇది ఒక క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే 221వ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ పికప్స్ 25 kg ఆఫ్ వెయిట్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో 25 kgs నుంచి అయితే ఎత్తాడండి గ్రౌండ్ నుంచి. ఎంత హైట్ ఎత్తాడు, 2.5 మీటర్స్ హైట్ తో అయితే ఎత్తాడు ఫ్రమ్ ద అబౌవ్ ద గ్రౌండ్ ఆన్ హిస్ హెడ్. జీ ఈజ్ ఈక్వల్ టు 10. దెన్ వర్క్ డన్ ఆన్ ది పర్సన్ ఈజ్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgh అనుకుందాం. m అంటే మాస్ ఎంత 25 kg, g వాల్యూ ఎంత 10, అలాగే h వాల్యూ ఎంత 2.5. సో 10 ఇంటూ 2.5 అంటే 25. సో 25 ఇంటూ 25 625 జౌల్స్ అనమాట. సో 625 జౌల్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏది, ఓన్లీ 625 జౌల్స్ ఉన్నటువంటి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 222 క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. సో మనకు ఒకసారి 222 క్వశ్చన్ చూడండి. 222వ క్వశ్చన్ చూడండి. an object 5 kgs is raised height 2 meters, the process how much work done. సో ఏ ఆబ్జెక్ట్ అనేటువంటి వాడు ఎంత మాస్ ని 5 kg మాస్ అనేటువంటి దాన్ని హైట్ అనేటువంటి 2 మీటర్స్ హైట్ అయితే రైజ్ చేశాడు. రైజ్ చేసినప్పుడు జీ వాల్యూ ఎంత 9.8. ఇది ఇంపార్టెంట్ అండి. జీ వాల్యూ ఎంత 9.8. సో 9.8. సో పి ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఈజ్ ఈక్వల్ టు mgh. సో m అంటే 5, 2 ఇంటూ 9.8. సో 5 ఇంటూ 2 10 ఇంటూ 9.8 అంటే 98 జౌల్స్. సో 98 జౌల్స్ అనేటువంటి ఆప్షన్ ఏది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 28/2018 షిఫ్ట్ 3 లో అడిగినటువంటి
క్వశ్చన్. సో ఏఎల్పి క్వశ్చన్ అండి ఇది. అలాగే నెక్స్ట్ 223 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇది కూడా ఏఎల్పి క్వశ్చన్ అండి. 223 క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 5 kg ఈజ్ రైజ్డ్ హైట్ ఆఫ్ 4 meters. సో మాస్ ఎంత అంటున్నాడు 5 kg, రైజ్డ్ హైట్ ఎంత అంటున్నాడు 4 meters. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ వర్క్ డన్ డ్యూ టు ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ G ఈజ్ ఈక్వల్ టు 10. సో G ఈజ్ ఈక్వల్ టు 10. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు mgh. సో m అంటే ఎంత 5, G అంటే 10, h అంటే ఎంత 4 meters. 5 4 20, 20 into 10 అంటే 200 joules. సో ఇక్కడ 200 joules అన్నాడు కాబట్టి ద ఫోర్స్ ఆఫ్ ద గ్రావిటీ. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది ఏ డైరెక్షన్ లో ఉంది, మనకి నెగిటివ్ వాల్యూ కంపల్సరీ, ఎందుకంటే ఆపోజిట్ టు ద గ్రావిటీ కాబట్టి -200 joules అనేటువంటిది ఆన్సర్. సో దిస్ ఇస్ ద డి ఇస్ ద రైట్ ఆన్సర్, దీంట్లో డౌట్ లేదు. సో ఇది ఏఎల్పి టెక్నీషియన్ 21/8/2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్. అలాగే 224 క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. సో 224 క్వశ్చన్ ఒకసారి చూడండి. an ఆబ్జెక్ట్ 20 kg ఈజ్ రైజ్డ్ త్రూ ఏ హైట్. సో మాస్ ఎంత అంటున్నాడు 20 kg అనేటువంటిది రైజ్డ్ త్రూ ఏ హైట్ ఆఫ్ 2 meters. సో హెచ్ ఎంత అంటున్నాడు 2 meters. వాట్ విల్ బి ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. సో G ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం, ఎందుకంటే 10 meter/s² తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ అన్ని జీరోస్ లో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో 9.8 అలా ఉంటే 9.8 తీసుకోవాలి, 9.8 మల్టిపుల్స్ ఉంటుంది, కానీ ఇక్కడ డైరెక్ట్ గా అన్ని జీరోస్ లో ఉన్నాయి కాబట్టి 10 తీసుకున్నాం. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు mgh. సో మాస్ ఎంత 20 kgs. అలాగే హైట్ 10, G అంటే ఎంత 10, హైట్ ఎంత 2 meters. 20 into 2 40, 40 into 10 అంటే 400 joules. సో 400 joules ఉన్నటువంటి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 14/8/2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే ఈ క్లాస్ యొక్క లాస్ట్ క్వశ్చన్ అండి. సో దీంతో మనకి వర్క్ కాన్సెప్ట్ అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో ఈజీగా మనం టోటల్ గా మనకి ఫిజిక్స్ సంబంధించి, మెజర్మెంట్ సంబంధించి, మెకానిజం సంబంధించి వర్క్ అనేటువంటి కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ తో ఇంకో టాపిక్ తో ముందుకు వస్తాం. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఎందుకంటే మనకి మెకానిజం లో చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కాన్సెప్టే వర్క్ కాబట్టి ఈ క్వశ్చన్ తో వర్క్ అనేటువంటిది అవుతుంది. టోటల్ గా ఇప్పటి వరకు ఆర్ఆర్బి గ్రూప్ డి లో కానీ, ఏఎల్పీలో కానీ, ఎన్టీపీసీలో కానీ 2018లో ఈట్లో అడిగినటువంటి పేపర్స్ లో పడిన ప్రతి పేపర్ని క్షుణ్ణంగా స్టడీ చేసి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈస్ కన్సిడర్డ్ టు బి నెగిటివ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, వర్క్ ఈజ్ నెగిటివ్ అంటున్నాడు. వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్ అంటున్నాడు. సో నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, థీటా వాల్యూ అనేటువంటిది 180 degrees, అంటే ఫోర్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ అనే రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు. సో పర్పెండిక్యులర్ కాదు కదా, సో దిస్ ఇస్ ద రాంగ్. అలాగే దిస్ ఇస్ ద ఇండైరెక్షన్ ఆఫ్ మూమెంట్. సో ఇండైరెక్షన్ ఆఫ్ మూమెంట్ అది కాదు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అది కాదు. ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 3/12/2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ విధంగా మనం టోటల్ గా 75+ బిట్స్ అయితే ఈ వర్క్ కాన్సెప్ట్ మీద, మనకి మెకానిజం లో వర్క్ కాన్సెప్ట్ మీద 75+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో. సో ఇంకా ఎవరైనా ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ, సంథింగ్ ఏదైనా కానీ ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే జనరల్ సైన్స్ అనేటువంటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మన వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే పుష్కలంగా ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే చెప్పండి. తద్వారా మన వీడియోస్ అయితే షేర్ చేయండి. వాళ్ళకి ప్రిపరేషన్ లో ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. సో నేనైతే అదే కోరుకున్నాను. నా వల్ల ఒక్క బిట్ కరెక్ట్ అయినా నాకు అది హ్యాపీ అండి. మీకు ఒక బిట్ కరెక్ట్ అయినా నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.